ఈ నూతన సంవత్సరం ఈ మొదటి ప్రభువు బల్ల ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరం 2025 జనవరి ఈ మొదటి ఆరాధన నుండి ఈ సంవత్సరం చివరి ఆరాధన వరకు నా ప్రభు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఓకే, క్లుప్తంగా ఒక మాట మీతో చెప్తాను. దేవుడు ఈ సంవత్సరం మనతో చేసిన వాగ్దానం ఏంటి? ఒకవేళ తెలియకపోతే వెనకుంది చదవండి. ఏంటి? నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యం మనకు చూపుతానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం మీ కుటుంబాల పట్ల ఈ సంవత్సరం అంతా నెరవేర్చబడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మాసానికి కావలసిన ఒక వాగ్దానం నేను మీతో చెప్తాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అనే వాగ్దానం సంవత్సరానికి, ఈ జనవరి మాసానికి కావలసిన ఒక వాగ్దానం నేను మీతో చెప్పాలనుకున్నాను. దేవుడు నా మనసులో ఉంచిన ఆ మాటను నేను మీ వద్దకు తీసుకొని వచ్చాను. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలలో స్థిరపరచి మీ కుటుంబాల పట్ల అక్షరాలకు నెరవేర్చును గాక. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి, క్లుప్తంగా వ్యాఖ్యానం చేసి ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసయ్య పలు సందర్భాలలో తనను వెంబడిస్తున్న ప్రజలైతేనేమి, యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులైతేనేమి, కూడి వచ్చిన జన సమూహం అయితేనేమి, అందరితో యేసయ్య ఒకే ఒక మాట చెప్పాడు. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి పంపబడిన ఉద్దేశం నెరవేర్చబడిన తరువాత ఈ మనుష్య కుమారుడు మరలా తండ్రి యొద్దకు వెళతాడు అనే మాట పలు సందర్భాలలో యేసయ్య చెప్పినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథములో చక్కగా కనపడుతుంది. యేసయ్య చెప్పినట్లే ఆ రోజు రానే వచ్చింది. యేసయ్యను చంపారు, సమాధి చేశారు. సమాధి చేసిన తరువాత యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులందరూ, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులందరూ ఒక చోట కూర్చొని భయపడుతున్నారు, ఒక చోట కూర్చొని అధైర్యపరచబడుతున్నారు, ఒక చోట కూర్చొని ఇక నా బ్రతుకు ఇంతే, ఇక మా బ్రతుకులో ఒక మార్పు అంటూ రాదు, మేము ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇక మేము అడుగు తీసి ఒకవేళ అడుగు వేసినా మేము ఆపదలో చిక్కుబడతాం. ఆయన ఉన్నంతకాలం మాకు ఏ లోటు లేదు, ఆయన ఉన్నంతకాలం మాకు ఏ కష్టం లేదు. కడుపు నిండా తిండి ఉంది, కంటి నిండా నిద్ర ఉంది, శరీరమునకు కావలసిన ఆరోగ్యం కలిగి ఉన్నాం, ఏ దిగులు లేదు. ఇప్పుడు ఆయన మాతో లేడు, మా బ్రతుకు ఏంటి అని ఒక నిస్సాయ స్థితిలో యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు, యేసుక్రీస్తు నోట నుండి జారవలసిన మాటలు విన్న శిష్యులు ఎక్కడో నిలిచి ఉంటే అక్కడికి వెళ్ళి వారిని పిలిచి వారిని ఏర్పరచుకొని ఆయన వెంట పెట్టుకున్న ఆ శిష్యులే ఇప్పుడు ఏం చేశారు? యేసయ్య చెప్పిన మాటను మరిచిపోయి ఒక చోట కూర్చొని కన్నీరు కారుస్తున్నారండి, కన్నీరు కారుస్తున్నారు. యేసుక్రీస్తు చనిపోయిన వాడు తిరిగి లేచి తిన్నగా భయపడుతున్న ఆ ప్రజల మధ్యలోనికి, లేకపోతే భయపడుతూ ఉన్న శిష్యుల మధ్యలోనికి వెళ్ళి శిష్యులతో ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు. నా శిష్యులారా, ఎందుకు మీరు అధైర్యపరచబడుతున్నారు? ఎందుకు మీరు కృంగిపోతున్నారు? ఎందుకు నిస్సాయ స్థితిలో పడిపోయి చేతకాని వాని వలె చేతులు ముడుచుకొని ఏమి చెయ్యలేక ఎక్కడికి వెళ్ళలేక ఎందుకు ఈ గదిలో కూర్చొని మూలుగుతున్నారు
అని యేసయ్య వారితో అన్నారు. ఇప్పుడు వీరు కూడా యేసయ్యతో అంటారు, కాదు నాయనా, నీవు మాతో ఉంటే ఆ బాధే లేదు. ఇప్పుడు మమ్మల్ని కూడా చంపాలని, మమ్మల్ని కూడా చిత్రవదన చేయాలని యూదులందరూ కట్టకట్టుకొని తిరుగుతూ ఉన్నారయ్యా. ఎక్కడ కనబడితే అక్కడ చంపేయాలని కంకణం కట్టుకున్నారు వాళ్ళు. మరి ఏం చెయ్యను, ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఈ గదిలో కూర్చున్నాం, మేము అడుగు తీసి బయట అడుగు వేయలేం అంటే అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, ఒరే బాబు, మీరెందుకు అధైర్యపరచబడతారు? మీరెందుకు జడిసి కలవరపడి కన్నీరు కారుస్తారు? ఇదిగో నేను మీతో చెప్తున్నాను, విను. బ్రతికి ఉన్నప్పుడే కాదు, శరీర సంబంధంగా శరీరంతో ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు మీతో ఉండటమే కాదు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత మీతో ఉండను అనుకోవటం మీ భ్రమాది. నేను శరీరముతో ఉన్నప్పుడు ఏ విధముగా మీతో కూడా ఉన్నానో, నేను శరీరంతో ఉన్నప్పుడు మీ మధ్యలో ఎలాగైతే నిలిచి ఉన్నానో అట్లాగే ఇదిగో యుగ సమాప్తి వరకు, ఈ లోకం ముగించేంత వరకు నేను మీతో కూడా ఉండబోతూ ఉన్నాను. గట్టిగా కొట్టు. యేసుక్రీస్తు శిష్యులతో వాగ్దానం చేస్తున్నాడు, నా శిష్యులారా, యుగ సమాప్తి వరకు, అంటే ఈ లోకపు మనుగడ ముగించేంత వరకు, ఈ యుగము దాటుకొని మీరు నా యొద్దకు వచ్చేంత వరకు, ఈ లోకపు మనుగడ ముగించేంత వరకు మీరేం కలవరపడవలసిన అక్కర్లేదు. యుగ సమాప్తి వరకు చదువుతారన్నమాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యం చదువుతారు. ఒక్కరు అమ్మా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనండి, వారికి బోధించుడి. ఇదిగో నా శిష్యులారా, ఇదిగో నా శిష్యులారా, యుగ సమాప్తి వరకు ఒకరోజు కాదు, మీరు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఒకరోజు కాదు, లేకపోతే ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. శిష్యులతో చెప్తున్నారు, మీరు భూమి మీద ఉండినంత వరకు, ఈ యుగ సమాప్తి వరకు, ఈ లోకం కనుమరుగయ్యేంత వరకు, మీరు నా యొద్దకు వచ్చేంత వరకు నేనేమై ఉండబోతున్నాను చెప్పండి గట్టిగా. ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉండబోతూ ఉన్నాను. గట్టిగా కొడదాం. ఓకే, తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. యేసుక్రీస్తు ఆ రోజు శిష్యులతో చెప్పాడు, ఈ 2024వ సంవత్సరము దాటుకొని 2025వ సంవత్సరంలో అడుగుపెట్టిన మీ అందరితో నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ 2025 జనవరి ఈ మొదటి ఆరాధనలోనే, ఈ సంవత్సరపు మొదటి ప్రభు బల్లలోనే మీ అందరితో నా దగ్గర వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ కలవరపడుతూ ఈ సంవత్సరం అడుగు పెట్టారేమో, 2024వ సంవత్సరం నాకు శాపంగా మారింది, 2024వ సంవత్సరం నేను అనుకున్నది ఏది కూడా సాధించలేకపోయాను, 2024వ సంవత్సరం నేను అనుకున్న గమ్యం చేరలేకపోయాను, 2024వ సంవత్సరం నేను ఎక్కడ అడుగు వేసినా అక్కడ అపజయం చూస్తూ వచ్చాను, 2025వ సంవత్సరం కూడా అలాగ ఉండబోతుందేమో అని భయపడుతూ అడుగులు వేసావేమో, భయపడుతూ నిలిచి ఉన్నావేమో, భయపడుతూ అలాగే గొప్పగా కూల్చబడి నీ ఇంట్లో నీవు అలాగే నిలిచిపోయి నిస్సాయ స్థితిలో పడిపోయి ఉన్నావేమో. ఈ సంవత్సరం కూడా ఇంతే అనుకొని ఆలోచిస్తున్నావా? ఆలోచించవలసిన అక్కర్లేదు. ఇదిగో ఈ సంవత్సరం ప్రారంభంలో నా ప్రభు మీతో వాగ్దానం చేస్తున్నారు. ఈ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందిన హోసన్న మందిరంలో కూర్చున్న హోసన్న విశ్వాసులారా, మీరు కలవరపడవలసిన అక్కరలేదు, మీరు భయపడవలసిన అక్కరలేదు. 2024వ సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఉంటుందని అధైర్యపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నేను మీకు తోడై ఉండబోతూ ఉన్నాను.
ఈ సంవత్సరం అంతా మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా మీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. మీరు అనుకున్నట్లుగా జరగదు, మీరు అనుకున్నట్లుగా జరగదు. మీ బ్రతుకులు నా దేవుడు ఈ సంవత్సరమును నవనూతనముగా మార్చబోతూ ఉన్నాడు, నవనూతనముగా మార్చబోతూ ఉన్నాడు. 2025 సంవత్సరం నా దేవుడు నీతో ఉండే సంవత్సరంగా మార్చబోతూ ఉన్నాడు. ఆయన మీతో కూడా ఈ సంవత్సరం అంతా ఉండబోతూ ఉన్నాడు, ఉండబోతూ ఉన్నాడు, ఉండబోతూ ఉన్నాడు. ఆయన మీతో కూడా ఉండి మీ పట్ల అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు. 2025 జనవరి ఈ 5వ తేదీ నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు మీతో మాట ఇస్తూ ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉండబోతూ ఉన్నాను, మీతో కూడా ఉండబోతూ ఉన్నాను, మీతో కూడా ఉండబోతూ ఉన్నాను. ఆయన ఈ దినము నుండి మీతో కూడా ఉండునుగాక. హల్లెలూయా. 2024వ సంవత్సరం అంతా దేవుడు మనతో లేడు గనుకనే మనకేం కలిగాయి? అపజయాలు కలిగాయి. అవునా కదా? దేవుడు మనతో లేడు. ఒక మాటను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి సమీపంగా ఉన్నారు. నాయకుడైన మోషే కాదు, నాయకుడైన యెహోషువ పరిపాలనది. దేవుడు నాయకునితో చెప్పాడు, మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకును తోడై ఉంటాను. మోషే పట్ల ఏ అద్భుతాలు జరిగిస్తూ వచ్చానో నీ ఎడల కూడా జరిగిస్తాను. నేనిచ్చిన మాట తప్పను, గమ్యం చేరుస్తాను అన్నాడు. ఎవరు? సాక్షాత్తుగా దేవుడే చెప్పాడు. సరే, ఈ ఇశ్రాయేల్ సైన్యం అంతటిని లేక ఇశ్రాయేల్ సర్వ సమాజం చేత పట్టుకొని వెళ్తున్నాడు. అన్ని విషయాలు దేవుడు జయము కలగ చేస్తూ వచ్చాడండి. ఓసారి ఒక దేశం మీదకి, ఒక పట్టణం మీదకి యుద్ధము చేయుటకు బయలుదేరారు. అప్పుడు దేవుడు చెప్పాడు, అన్నిటినీ నాశనం చేసి కాల్చి పడవేసి వస్తా ఏది కూడా మీరు ఆ దేశము నుండి వద్దన్నాడు. ఈ నాయకుడు కూడా సైనికులతో చెప్పాడు, బాబు దేవుడు ఇలా చెప్పారు, దీన్ని ఎవరు మీరకూడదు, ఈ మాటలో మీరు నిలబడండి అని చెప్పారు. అందరూ తల ఊపారండి, చాలా చక్కగా ఊపారు. వెళ్ళారు, అందరి మీద జయము పొందారు, అన్నిటినీ హతమార్చి తిరిగి వచ్చారు. మరలా మరుసటి రోజు ఓ చిన్న పట్టణం, ఏ పట్టణం? తాయి కాదే తల్లే, ఏంటిది? హాయి పట్టణం మీదికి యుద్ధానికి వెళ్ళారు. నాయకుడు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, చిన్న పట్టణం కదా, ఈ చిన్న పట్టణం మీదకి ఎందుకు వేల మంది అవసరం లేదు అని కొంతమందినే ఏర్పాటు చేసుకొని ఆయి పట్టణం మీదకి వెళ్ళారు. లేఖనమంటుంది, ఆయి పట్టణస్థుల ఎదుట ఇశ్రాయేలీయులు నిలవలేకపోయారట. నాకు వచ్చిన ఒక డౌటు, అంతకుముందు పెద్ద పట్టణం మీద, ఒక దేశం మీద దేవుడు ఏమిచ్చాడు? జయం ఇచ్చాడు. చాలా చిన్న పట్టణం ఇది. ఇశ్రాయేలు ఒక్కసారి అడుగు పెడితే ఆ పట్టణమే నామరూపాలు లేకుండా అంత చిన్న పట్టణం అండి. మరి ఆ చిన్న పట్టణం ఎదుట ఎందుకు నిలవలేకపోయారు? నిలవలేక ఓడిపోయారు. ఇప్పుడు నాయకుడు గమనించి బట్టలు జింపుకొని, గోనె పట్ట కట్టుకొని, నెత్తి మీద ధూళి పోసుకొని, నిబంధన మందసం ఎదుటికి వెళ్ళి మోకరించి గుండెలు బాదుకొని కన్నీరు కారుస్తున్నారు. మాకు ఎందుకు ఓటమి? మేము ఈ ఓటమును ఎందుకు చూడాలి? ఓటమికి కారణం ఏంటి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఇక్కడికి వచ్చి మొహం మార్చుకొని కన్నీరు కారుస్తూ ధూళిలో కూర్చొని దుమ్ము నెత్తి మీద పోసుకొని ఏడవలసిన అవసరం ఏందిరా నీక? లేచి ఇశ్రాయేల్ మధ్యలోనికి వెళ్ళి ఇశ్రాయేలుతో ఒక మాట చెప్పన్నాడు. అట్లాగే లేచాడు. ఇశ్రాయేల్ సర్వ సమాజం మీద నిలబడి ఒక మాట అన్నాడు. చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి,
ఎన్ని పెద్ద పట్టణాల మీద దేవుడు మనకు జయం ఇవ్వలేదు? అందరూ ఊపారు తల. ఏమన్నారు? దేవుడు మనకి జయం ఇచ్చాడు. మరి ఈ చిన్న పట్టణం మీద ఎందుకు ఓడిపోయాం తెలుసా? తెలియదు. ఈ ప్రజలే జయం ఇచ్చారు. అపజయం కలిగింది ఎందుకో తెలియదు. అప్పుడు దేవుడు యెహోషువ ప్రజలతో అంటున్నాడు, ఏం లేదు, అంతకుముందు పట్టణము మీదికి వెళ్ళినప్పుడు నేను మీతో కూడా చెప్పండి ఉన్నా. అంతకుముందు ఆ పట్టణస్తులతో మీరు పోరాడేటప్పుడు ఆ యుద్ధములో మీకు జయమిచ్చుటకు నేను మీతో కూడా ఉన్నాను. మరి హాయి పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు నేను మీతో కూడా లేను ఎందుకయ్యా అని అడిగితే దేవుడు ఒకటి అంటున్నాడు, మీలో శపితమైనది ఒకటి ఉంది. ఆ శపితమైనది మీలో ఉండినందువలన నేను మీతో కూడా ఉండుటకు ఇష్టపడాలా. నేను లేకుండా వెళ్ళారు. ఎక్కడికి చెప్పండి? నేను లేకుండా వెళ్ళారు కనుక, నేను మీతో కూడా లేకుండా మీరు బయలుదేరి వెళ్ళారు కనుక అపజయము కలిగింది. అందుకని నేను మీతో కూడా ఉన్నట్లుగా, నేను మీతో కూడా వచ్చినట్లుగా ఈ జన సమూహం అంతటిని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు పరిశుద్ధపరచు అన్నాడు. అంతే, పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. వారికి ఏం కలిగింది? జయం కలిగింది. దేవుడు వారితో ఉండినందువలన ఏం కలిగింది? జయం. వారితో లేకుండా ఉండినందువలన ఏం కలిగింది? నష్టం కలిగింది. ఈ ఆరాధనలు నేను కూడా మీద చెప్పాలనుకున్న మాట ఏంటంటే, 2024 సంవత్సరం అంతా నేను ఈ పని చేస్తే జయమును చూస్తాను అని అడుగులు వేశావు. జయం చూచావా? మాట్లాడండి. జయము చూచావా? చూడలే. కారణం ఏంటి? దేవుడు లేకుండా నీవు ఆ పని ప్రారంభించావు. దేవుడు లేకుండా నీవు అడుగులు వేస్తూ వచ్చావు. దేవుడు లేకుండా నీ మనుగడ కొనసాగించుకుంటూ వచ్చినందువలన ఎక్కడ నిలబడినా, ఏది నీవు పట్టుకున్నా, ఏది నీవు ప్రారంభించినా అపజయమునకు కారణముగా మారిపోయావు. అవమానానికి కారకుడిగా నువ్వు మలచబడిపోయావు. కారణం ఏంటి? ఆయన నీతో చెప్పండి లేడు. అందుకే గడిచిన సంవత్సరం అంతా ఓటమే, గడిచిన సంవత్సరం అంతా ఆటుపోటులు. ఇదిగో ఈ 2025 సంవత్సరం నా ప్రభు మీ పరిస్థితిని ఎరిగాడు. మీ పరిస్థితిని నా ప్రభు చూచిన దేవుడు ఈ ఆరాధనలో మీ అందరితో అంటాడు, గడిచిన సంవత్సరంలో నేను మీతో కూడా రాలేదు, మీతో కూడా ఉండలేదు. ఈ గడిచిన సంవత్సరపు అంతములో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నారు కనుక, ఆ శుద్ధీకరణ కూడికలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని మీరు నాకు అప్పగించుకున్నారు కనుక, ఈ నూతన సంవత్సరం, ఈ మొదటి ఆరాధనలో, ఈ మొదటి ప్రభు బలలో మీ పరిస్థితిని చూచి మీ అందరితో నేను మాట ఇస్తున్నాను. ఓ ఇశ్రాయేలు వారులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నారు కనుక ఈ హాయి పట్టణము మీద మీరు జయము పొందుతారు అన్నట్లుగా, సుళ్ళూరుపేట సంఘస్థులారా, మీరు గడిచిన సంవత్సరపు అంతములో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నారు కనుక, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకున్నారు కనుక, ఈ 2025 సంవత్సరంలో మీకు ఎక్కడ ఓటమి కలగకుండా, ఎక్కడ అపజయము కలగకుండా ఈ దినము నుండి నా ప్రభు మీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. ఓటమి కలిగిన చోట మీరు జయమును చూడబోతూ ఉన్నారు. ఓటమి చూచిన చోటే నా ప్రభు మీ చేతులకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. జయం నీకు కలగబోతూ ఉంది. నీ అపజయపు ఛాయలు నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. నా దేవుడిని జయముతో ఊరేగించబోతూ ఉన్నాడు. జయ సూచకమైన శిలను ఈ సంవత్సరం నువ్వు పాతబోతూ ఉన్నావు. ఓటమి నువ్వు చూడకుండా ఉండేదవుగాక. ఓటమిని కన్నుల ఎదురు నిలబడకుండా నా దేవుడు దూరము చేయునుగాక. విజయం నా దేవుడు ఈ సంవత్సరం మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. అందుకని దేవుడు అంటారు, ఈ సంవత్సరం నేను సదాకాలం మీతో కూడా ఉండి ఏం చేయబోతున్నాను? ఎక్కడ మీకు ఓటమి ఉండదు. నేను మీతో ఉన్నాను అంటే మీకు ఓటమి ఉండదు. అందుకే లేఖనములు కూడా మరొక చోట రాయబడింది, మీరు చదవద్దు, నేను చెప్తాను.
ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకసారేనా? ఒక్కసారి చెప్పండి. లేఖనములో మరొక చోట రాయబడింది, మనందరికీ బాగా పరిచయమే. చాలాసార్లు మనం చదివి ఉంటాం, చాలా సందర్భాలలో ఆ మాట కూడా నేను మీతో చెప్పి ఉంటాను. మరొకసారి సందర్భాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను. యేసుక్రీస్తు తండ్రితో ఏకాంతంగా గడుపుతున్నాడు. ఎవరితో? శిష్యువులందరూ కలిసి తిన్నగా ఎక్కడికి బయలుదేరారు? యేసుక్రీస్తు చెప్పిన ఆ ఊరికి బయలుదేరి వెళుతున్నారు. వెళుతూ ఆ సముద్రములో ఆ నావలో కూర్చొని చాలా చూడముచ్చటగా యాత్ర సాగుతుందిలే అని పాటలు పాడుకుంటా వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేలోపు సముద్రం మొత్తం ఏమైంది? అలజడి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది, నిమ్మళంగా ఉంది నావ. సముద్రం అంతా ఉన్న పాట్న అలజడి కలిగి నావను కొడితే నావలో ఉన్న వారందరూ కలవరంతో నింపబడిపోయారు. ఏంటా మా జీవితం? ఏంటా మా పరిస్థితి? ఏంటా మా గమ్యం? ఏంటా మా మనుగడ? అద్దరికి చేరుతామా లేదా? ఇంతకు మా కుటుంబాలతో మేము కలిసి బ్రతకగలుగుతామా లేదా? మేము, మా పిల్లలు మేము అంతా కలిసి నెమ్మదిగా నిమ్మలమ్మగా నిలిచి ఉండగలుగుతామా? ఈ రాత్రి ఈ సముద్రంలో కలిసిపోతామా అన్నట్లుగా అధైర్యంతో నింపబడ్డారు. ఎందుకని? మాట్లాడండి. ఎందుకని? వారితో ఎవరు లేరు? వాస్తవానికి శిష్యులు చెప్పాలి, బోధకుడా నీవు లేకుండా మా మనుగడ సాగేటట్లుగా చేసుకుంటే అద్దరికి చేరలేమయ్యా, నీవు వస్తేనే మేము అనాలి. అనరా? మాకు తెలియందా అన్నారు. ఎవరు? నాకు తెలియనిదా? నాకు తెలియని సముద్రమా, నాకు తెలియని నావా, నాకు తెలియని పడవా అని యేసయ్య లేకుండా ఏం చేశారు? వీళ్ళు ప్రయాణాన్ని కొనసాగించారు. వాస్తవానికి చెప్పవలసిందేంటి? బోధకుడా నువ్వు వస్తేనే కదా బాబు మా జీవితం అద్దరికి చేరేది, మాకు ఆటుపోట్లు లేకుండా మేము కాపాడబడేది. నీ వస్తే మేము అడుగులు వేస్తాం అనాలా లేదా? అనకపోగా నిమ్మలమ్ముగా నెమ్మదిగా బయలుదేరి వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేలోపండి సముద్రం ఉన్న పాటున అనుకూల అలజడి కలుగుతుందని, అనుకూల అలలు వస్తాయని, అనుకూల సుడిగుండం సముద్రపు మధ్యలో రేగుతుందని ఏం చేస్తావు? పరిస్థితులు మారాయి, సుడిగుండాలు లేసాయి, అలలతో కొట్టబడింది, గాలితో నెట్టబడుతుంది. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? భయముతో కలవరముతో ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టేసుకున్నారు. ఏంటా మా జీవితం అన్నట్లుగా. నేను ఆలోచన ఏంటో తెలుసండి, వీరికి ఇంతటి ఆపద ఎందుకు కలుగుతూ వచ్చిందంటే యేసయ్యను వెళ్తా వీరు తీసుకుని వెళ్ళలా, లేకపోతే యేసయ్యతో కూడా వీరు వెళ్ళలా. యేసయ్యకు ముందుగా వెళ్ళారు కనుక ఇప్పుడు ఆటుపోట్ల మధ్య నిలబడిపోయారు. యేసుక్రీస్తు తండ్రితో సహవాసాన్ని ముగించుకొని తిన్నగా బయలుదేరి వస్తుంటే అల్లంత దూరాన నావ కొట్టబడుతుంది, నెట్టబడుతుంది. నావలో ఉన్నవారు భయపడుతున్నారు, కేకలేస్తున్నారు. ఒకరు కేకలేసుకుంటున్నారు. ఏంటో మన జీవితం, రేపటి రోజున మన పరిస్థితి ఏంటి అని ఒకరు మాట్లాడుకుంటే వెళుతున్న యేసుక్రీస్తు వెళ్లకుండా నిలిచిపోయాడంటే సముద్రము మీద నిలిచిపోయాడట. నిలిచి ఆ కలవరపడుతున్న వారిని చూచిన మరుక్షణమే వారు కేకలేశారు. యేసు ప్రభు కూడా అన్నాడు, ఒరే బాబు మీరు కేకలు వేయవలసిన అవసరం లేదు, మీరు భయపడవలసిన అక్కర్లేదు, నేనే. యేసయ్య అంటున్నాడు, నేనే, ధైర్యము తెచ్చుకోనండి, అధైర్యపడవలసిన అవసరం లేదు అని యేసయ్య వారిని ధైర్యపరిచి తిన్నగా ఆయన వారితో కూడా ఉండుటకు నావలో అడుగు పెట్టాడంటండి. ఎవరితో కూడా ఉండుటకు? శిష్యువులు అనే దానికంటే కలవరము చెందుతున్న వ్యక్తులతో, శిష్యువులు అనే దానికంటే భయపడుతున్న వ్యక్తులతో, యేసయ్య దాటిపోకుండా యేసయ్య వారితో ఉండుటకు ఆ నావలో ఎప్పుడైతే అడుగు పెట్టాడో లేఖనం అంటుంది, గాలి సముద్రము నిమ్మలమైపోయిందంటండి.
అన్ని నిమ్మలమైపోయాయి. ఇప్పుడు మనం అడిగామనుకో, ఏ సముద్రమా, ఏ గాలి, ఎందుకు నిమ్మలమైపోయారు అని అడిగితే ఒకటి అంటది, అది ఏం లేదండి, ఇప్పటి వరకు ఆయన మీతో లేడు. ఆయన మీతో లేకపోయినందువలన ఇప్పుడు ఏం కలిగింది మీకు? అలలతో కొట్టబడుతూ వచ్చారు. ఈ నడి సముద్రంలో ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతూ వచ్చారు. ఎవరు లేకపోయినందువలన? యేసు క్రీస్తు లేకపోయినందువలన కొట్టబడ్డారు. ఇప్పుడు ఆయన మీతో ఉన్నాడు కనుక ముంచాలి, కొట్టాలి అనుకున్న అల కూడా వెనకకు పరిగెత్తిందంటండి. వెనకకు పరిగెత్తిందంట. వస్తున్న గాలి వెనకకు వెళ్ళిపోయిందంట. సముద్రం అంతా అప్పటి వరకు గందరగోళంగా మలచబడుతున్న సముద్రం ఏమైంది? నిమ్మలమే ప్రశాంతంగా ఉంది. ఇక నిమ్మలంగా నెమ్మదిగా నావ ఎక్కడికి వెళ్ళింది? అద్దరికి వెళ్ళిపోయింది. అద్దరికి చేర్చబడింది. ప్రశాంతంగా దాటుకొని వెళ్ళారు. ఇప్పుడు ఈ చరిత్ర అంతా మీకు ఎందుకు చెప్పానంటే, యేసయ్య వారితో లేడు కనుక ఏం కలిగింది? అలజడి. నిజమే కదా? 2024 అంతా మన కుటుంబాలు ఎలా బ్రతికాయి? మాట్లాడండి. ఎలా జీవించాయి? భార్య భర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య, చేస్తున్న చేతి పనిలో, చేస్తున్న వ్యాపారములో, చేస్తున్న ఉద్యోగంలో అలజడి తప్ప ఆశీర్వాదం చూడగలిగావా? అలజడి తప్ప ఆశీర్వాదానికి నాంది పలికావా? నీ ఉన్న చోట అలజడి, నీ ఉన్న చోట కలవరం, నీ ఉన్న చోట భయముతో బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏ రోజు కూడా ఆనందకరంగా బ్రతికిన దినం ఒక్కటైనా నీ జీవితంలో నిలిచి ఉందంటే ఒక్కటి కూడా కంటికి కనబడలేదండి. కారణం యేసుక్రీస్తు నీతో చెప్పండి లేకపోయినందువల్లనే కదా కుటుంబం అంతా గందరగోళంగా మారిపోయింది. అలలతో కొట్టబడుతున్న నావవలే నీ కుటుంబం శ్రమలతో నెట్టబడుతూ నీ కుటుంబం అంతా చల్లాచెదురైపోయింది. కారణం యేసుక్రీస్తు నీ ఇంట్లో లేడు. యేసుక్రీస్తు లేకపోయినందువలనే ఎలా బ్రతికావు చెప్పండి? ఎలా బ్రతికావు? అసమాధానం, అనారోగ్యం, ఆపదలు, ఆటుపోటులు, అవంతరాలు ఇవన్నీ నిన్ను పలకరిస్తూ నిన్ను భయములోనికి తీసుకొని వెళ్ళాయి. కారణం యేసుక్రీస్తు నీతో లేడు. ఇదిగో ఆ నావ కొట్టబడినట్లుగా 2024 సంవత్సరం అంతా కొట్టబడి ఉన్నారేమో నా తల్లిదండ్రులారా. 2024 సంవత్సరం అంతా నెట్టబడుతూ వచ్చారేమో. సమస్యల సుడిగుండాల్లో చిక్కబడి విడుదల పొందలేక అట్లాగే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతూ వచ్చి ఉన్నారేమో నాకు తెలియదండి. మీ పరిస్థితిని చూచి ఈ సంవత్సరం మిమ్మల్ని దాటిపోకుండా, మీ పరిస్థితిని ఎరిగి మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఆయన మీ అలజడిని అంతటిని అణచివేయుటకు, మీ కలవరాలన్నింటినీ కొట్టివేయుటకు, మీ సమస్యలన్నిటికీ పరిష్కారము జరిగించుటకు, నిశ్చయముగా మీ కుటుంబాల పట్ల నవనూతనమైన కార్యం జరిగించుటకు ఈ 2025 సంవత్సరం ఈ ప్రభు బల్ల ఆరాధనలో మీ ఇంట్లో నా ప్రభు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. కొట్టు నా ప్రభు మీ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. జనవరి 5వ తేదీ నుంచి నా దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. అలజడి అణచివేయబడుతూ ఉంది. విశ్వసించు. అణచివేయబోతూ ఉన్నాడు. మహిమ కలిగిన దేవుడు తన సింహాసనం విడిచి నీతో కూడా ఉండుటకు, నీతో కూడా నివసించుటకు నా ప్రభు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఆయన అడుగు పెట్టి నిన్ను నెడుతున్నా, నిన్ను కొడుతున్నా, నిన్ను అవమానపరుస్తున్నా, నిన్ను కన్నీరు కార్చేటట్లుగా నిన్ను కలవరాల మధ్యలోకి తీసుకుని వెళుతున్నా వాటన్నిటిని అణచివేయుటకు, వాటిల్లోంచి తప్పించుటకు నా ప్రభు అయిన యేసు నీ ఇంట్లో ఉండుటకు నావలో అడుగుపెట్టినట్లుగా నా ప్రభువు నీ ఇంట్లో అడుగుపెట్టి నీ కుటుంబాన్ని మీద విరుచుకపడుతున్న ప్రతి అలజడిని ఈ సంవత్సరం నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. సద్రు భూమిగా మార్చబోతూ ఉన్నాడు. అందుకే నా ప్రభునితో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఈ 2025 సంవత్సరం ఈ జనవరి 5వ తేదీ ఈ ప్రభు బలల పాలు పొందిన ప్రజలారా
ఇది మొదలుకొని సదాకాలం నేను మీతో కూడా ఉండబోతూ ఉన్నాను. సదాకాలం నేను మీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాను. నేను నిలిచి మీకు కలుగుతున్న ప్రతి అలజడినంతటి అణచివేయబోతూ ఉన్నాను. గట్టిగా గట్టిగా ఈ జనవరి మాసంలో ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. సదాకాలం, గడి చెప్పు, సదాకాలం నీతో కూడా నేను ఉండబోతూ ఉన్నాను. పక్కన వాళ్ళని చూసి మనసారా జనవరి 5వ తేదీ కొత్త సంవత్సరం కదా, మనసారా ఆశీర్వదించండి. సదాకాలం నా దేవుడు నీతో కూడా ఉండునుగాక. గట్టి చెప్పమన్నానండి. ఆశీర్వదించండి, ఏం కాదు, ఆశీర్వదించండి. ఎవరితో? నాతో. ఎంత స్వార్థం! నేను ఆశీర్వదించండి అమ్మంటే మా అక్క నాతో అంటుంది. అమ్మా నీతో ఉంటాడులే, పక్కన వాళ్ళని ఆశీర్వదించు. హల్లెలూయా. సరే, ఒక సేవకుడు నిండు మనసుతో మనసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ నూతన సంవత్సరంలో. ఇది మొదలుకొని నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో, నీ అవమానములో, నీ వేదనలో, నీ బాధలో, నీకు కలుగుతున్న అసమాధానపు అంచుల్లో నా ప్రభు నీతో కూడా సదాకాలం ఉండబోతూ ఉన్నాడు. సదాకాలమును వాటన్నిటి మీద నీకు జయమును కలగ చేయబోతూ ఉన్నాడు. జనవరి 5వ తేదీ నుండి మీ బ్రతుకు దినములన్నిటి నా ప్రభు మీతో కూడా ఉండును గాక. హల్లెలూయా. క్లుప్తంగా 1 లేక 2 మాటలు చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. సదాకాలం ఎవరితో? చెప్పుకో. ఎందుకు లేదు ఒక్కటి, ఎందుకు కొర్ర ఎందుకు? సదాకాలం నాతో కూడా నా దేవుడు ఉండునుగాక. ఇంకెందుకు ఉండడు ఆయన? ఇంకెందుకు ఉండడు? చిరకాలం నాతో ఉంటానని ఇంకా వీడిపోడు. ప్రభు అంటున్నాడు. ఈ సంవత్సరం పాట కూడా అదేమంది. చిరకాలం అంటే ఎంతవరకు? సదాకాలం అంటే ఎంతవరకు? చిరకాలం అంటే ఎంతవరకు? సదాకాలం నా ప్రభు మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. ఒక్క క్షణమైన మిమ్మల్ని విడిచిపెట్టడు. ఒక్క క్షణము కూడా మిమ్మల్ని చెప్పండి విడిచిపెడతారా? మాట్లాడండి. ఇక విడిచిపెట్టు ఆయన. అందుకే ఈ సంవత్సరంలో ఈ ప్రారంభంలో మనతో వాగ్దానం చేస్తుండే, సదాకాలం నేను చెప్పండి. ఓకే, క్లుప్తంగా ఒక మాట చెప్తాను కదా, ఒక మాట, వీలుంటే 2వ మాట చెప్తాను. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఆయన మనతో సదాకాలము ఉంటే మనకేం కలుగుతుంది? ఒకరోజు కనాను దేశములో విపరీతమైన కరువు, ఐగుప్తు దేశములో సర్వ సమృద్ధి. యాకోబు తన ప్రియమైన కుమారులను పిలిచి ఆ పిల్లలతో ఒక మాట అంటున్నాడు. బాబు, ఈ కరువు కలిగిన దేశంలో మనం ఆకలితో చనిపోకుండా మన కడుపు నింపబడినట్లుగా, మన ఆకలి తీర్చబడినట్లుగా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి అంత ఆహారం తీసుకుని రండి అని చెప్పారు. తండ్రి మాట కాదనకుండా కుమారులు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి అంత ఆహారాన్ని కొని వచ్చేటప్పుడు ఆడ ఒక కార్యం జరిగింది. ఏ కార్యం జరిగింది అంటే, అక్కడ యోసేపు అన్నలు ఇద్దరు కలిసిపోయారు. చరిత్ర చాలా ఉంది, నేను అంతా కూర్చి క్లుప్తంగా చెప్తున్నాను. యోసేపు అన్నలు కలిసిపోయారు. యోసేపు మనసులో మాట అన్నలతో చెప్పాడు. అన్నలు కూడా ఆనందపడ్డారు. అప్పుడు యోసేపు అన్నలతో ఒక మాట అన్నాడు. చూడండి అన్నలారా,
మీకు ముందుగా దేవుడు తలంచాడు. ఏదో మీరు నన్ను కొట్టారు, నన్ను చిత్రవదన చేశారు, గోతులు పడేశారు, అమ్మారు, మీరు ఏ మనసులో పెట్టుకోవద్దు. ఆ ఆలోచన నాకేం లేదు. ఎందుకంటే కనాను దేశమునకు ముందుగా కరువు కలుగుతుందని దేవుడు తలంచి ఆ కరువు దినాలలో మన కుటుంబం పాడవకున్నట్లుగా, మన కుటుంబం పోషించబడినట్లుగా మీకు ముందుగా నన్ను ఐగుప్తు దేశానికి పంపాడు. మీరు ఈ విషయంలో ఏం ఆధారపడవద్దు. మీరు వెళ్ళి తిన్నగా, నాకు వచ్చిన ఇప్పుడు ఈ చదివితే ఒక ఆలోచిస్తానండి. ఏమండి, కీడు చేసిన వారికి ఏం చేయాలి? వాస్తవానికి ప్రతి కీడు చెయ్యాలి. కీడు చేసిన వారికి ఏం చేయాలి? చెయ్యాలి. కానీ యోసేపు చేశాడా? ఏంటండి, కొట్టినోళ్ళే వచ్చారు, చింపినోళ్ళే వచ్చారు, కాళ్ళతో తన్నినోళ్ళే వచ్చారు, అవమానపరిచినోళ్ళు వచ్చారు. ఇంకేంటి, రక్తము కారేటట్లుగా చిత్రవాదన చేసిన వాళ్ళే ఉన్నారు అక్కడ. రే ఇన్ని గోతులు పడేయన కాలో చేరిగితా అన్నవాడు ఉన్నాడు అక్కడ. అందరూ యోసేపు కొనల ముందున్నా యోసేపు మనసులో మాత్రం ఒకటే ఉందండి, వీరెవరు? వీరెవరు? నా రక్తం. వీరెవరు? నా రక్తం. వీరి మీద నేనెందుకు కక్ష సాధించాలి, వీరి మీద నేనెందుకు సాధింపులు వేధింపులు చేయాలి అని సాధించలేదండి. సాధించకుండా మనం ఏనైతే అబ్బా వద్దులే, కొత్త సంవత్సరం సాధింపులు వేధింపులు చేయలే, వాస్తవానికి చేయలా. చేయకపోకంటాడు, మీకు ముందుగా నన్ను పంపాడు బాబు. మీరు ఈ విషయంలో అధైర్యపడకండి. మీరు తిన్నగా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నతో ఒక మాట చెప్పు అన్నారు. యోసేపు ఇంకా గట్టిగా చెప్పకపోయా, యోసేపు అంటున్నాడు అన్నలతో, నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నారు, ఐగుప్తు దేశం మీద ఒక అధికారిగా ఉన్నారు, ఆహారము అందించేదానికి దేవుడు అధికారిగా నియమించాడు, చెప్పండి అన్నారు. సరే, అడావుడిగా అంత ఆహారం తీసుకున్నారు. అడావుడిగా బయలుదేరి వచ్చి, అప్పటికే యాకోబు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసండి. ఒక ప్రక్క కొడుకును కోల్పోయాడన్న సంగతిని హృదయములో తలంచలేక సావునకు సిద్ధమయ్యాడంట. మరొక ప్రక్కేమో కరువు, ఒక పక్క కరువు, మరొక ప్రక్క కుమారుడు లేడు అనే వేదన, బాధ. వీటి మధ్యలో గొప్పగా కోల్చబడి చావునకు సిద్ధమైపోయాడట. ఎవరు? యాకోబు. ఈ యాకోబు దగ్గరికి తన కుమారులు వచ్చి ఒక మాట అంటున్నారు, నాన్నగారు, ఇదిగో నీవు అనుకున్నట్లుగా, మేము అనుకున్నట్లుగా యోసేపు చనిపోలేదు. నేను చెప్పనాపనా, నేను ఆలోచించిన ఆలోచన చనిపోయింది అని ఎవరు చెప్పారు? వీళ్ళే. చనిపోయిందని ఏ నోరు చెప్పింది? ఈ నోరే. తక్కువ కాదు వీళ్ళు. మొదట వార్త తీసుకుని వచ్చింది ఎవరు? అయ్యా, మృగాలు యోసేపును చంపి పడవేశాయి, మార్గపు మధ్యలో ఈ చొక్కా మాకు కనబడింది, నీ కుమారుడిని చూడు అన్నారు. ఇప్పుడు అదే నోరేమంటుంది చెప్పండి? అందుకే అవమానించిన వారే రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి. ఎవడైతే మిమ్మల్ని అవమానపరుస్తూ వచ్చాడో గడిచిన సంవత్సరం, ఎవడైతే మీ మీద నిందలు మోపుతూ వచ్చాడో, ఎవడైతే మిమ్మల్ని కించపరచి మాట్లాడుతూ వచ్చాడో, దేవుడు అదే నోరు ఒప్పుకునేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. అవమానించిన వారే నీ మీద అభిమానం పంచబోతూ ఉన్నారు. రాసి పెట్టుకోండి. దేవుడు ఇది చెయ్యకపోతే నన్ను అడగండి. ఏం కలవరపడగాకండి. ఆ అక్క నన్ను అవమానపరుస్తుంది, ఈ అన్న నన్ను అవమానపరుస్తున్నాడు, ఏ అన్న ఏ అక్క అవమానపరుస్తూ వస్తున్నా, మీరు కలవరపడవలసిన అక్కర్లేదు. అవమానించిన వారే అంతే. రాళ్ళు జల్లిన వాడే పూల వర్షం నీ మీద కురిపించబోతూ ఉన్నాడు. రాళ్ళు జల్లిన చేతులతోనే ఆమాను సన్నాసుడు, సొప్పనాథుడు, సైతన్గాడు మొర్దెకాయ మీద ఏం పన్నాగం పడ్డాడు?
అలాంటి ఆమాన్లు మీకు ఎదురుపడవచ్చు. అమ్మలారా, అక్కలారా, అందమైన నా ఆడపడుచులారా, మీకు ఆమానులు ఎదురుపడవచ్చు. అమ్మా, మీరు కంగారు పడకాకండి. ఆమాను ద్వారా మొర్దెకైకి ఏం జరిగింది? మాట్లాడండి. అయ్యగారు పట్టుకొని, ఇదిగో ఈ మొర్దెకై రాజు చేత ఘనత నొందినవాడు. మొదట ఈ నోరు ఏమన్నది? ఈయన చంపేయండి అన్నది. మొర్దెకైని చంపేయి, లేపేయండి అన్నది. మళ్ళీ అదే నోరు ఏమంటుంది? మన దేవుడు ఎవరో తెలుసండి, రాత్రికి రాత్రే రాజ్యాలను మార్చి పడవేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. రాత్రికి రాత్రే కలలో కూడా కని ఉన్నాడు ఆమాను. కన్నడా? మాట్లాడండి. కన్నడా? నేనేంటి మొర్దెకైని ఊరేగించడం ఏంటి అనుకున్నాడా? మొర్దెకై నాకు పక్క నిలబడి నా రథానికి గుర్రాన్ని పట్టుకొని తీసుకుని వెళ్తుంటే నేను గుర్రం మీద కూర్చొని కిరీటం పెట్టుకొని రాజు దాన్ని శాతం బట్టి అబ్బా ఎంత ఎంత ఘనంగా వెళ్తాను అనుకున్నాడు. అంత ఏమైంది? రాత్రికి రాత్రి రాజుకు నిద్ర పట్టనేవాళ్ళ దేవుడు. ఒరే సన్నాసోడా, ఉదయం జరిగితే మళ్ళీ వాడికి సత్కారం చేయాలి నాయన, నా కుమారుడు ఇక్కడ ఉన్నారే, లే. నిద్ర పట్టకుండా లేపాడు ఎవరిని? రాజును. రాత్రికి రాత్రి గంధాన్ని తెప్పించి, ఒరే నాకు ఎవరాడు? అయ్యా మొర్దెకై ఇంగరా, అవును దమ్మదా బుజ్జకుండా ఎవరు చేయాలి? పాపం ఆ తెక్కడు అనుకున్నాడంట. రాజు నన్నే కనపడితే ఎలా కనపడుతాడు? తెక్కలుడు అనుకున్నాడు. రాజు నన్నే నిన్నెందుకు కనపరుతాడు ఏంటి? నిన్నెందుకు? దానికి తగిన వ్యక్తి ఒకడు ఉన్నారు. ఆ వ్యక్తిని ఏం చేస్తారు రాజు? మాట్లాడండి. అంతే. ఊరేగించి కూడా తీసుకువెళ్ళాడు. నేను చెప్తున్నా ఒక సేవకుడిగా, ఏమండి మొర్దెకై పట్ల చేసింది నీ పట్ల చేయడేంటి? రాసుకో. మొర్దెకై పట్ల చేసిన దేవుడు నా పట్ల కూడా చేయబోతూ ఉన్నాడు. అంతే. రాళ్ళు చేతబట్టి రాళ్ళ వర్షం కురిపించిన వాడు పూల వర్షం కురిపించబోతున్నాడు. నోరు తెరచి నిన్ను అసహ్యకరంగా మాట్లాడిన వాడే నీ మీద అభిమానాన్ని చూపెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేయలేడేంటి? మాట్లాడండి. సరే, నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే చెప్పింది వీళ్ళేనా కాదా? ఏమని? చంపబడ్డాడని చెప్పారు. మళ్ళీ వీళ్ళే వచ్చేమంటున్నారు? నాన్నగారండి, అయ్యో బాబోయ్ నాన్నగారండి, ఇంకా మన తమ్ముడు బ్రతికే ఉన్నాడండి, ఐగుప్తు దేశంలో ఏలుతున్నాడండి, ఐగుప్తు దేశాన్ని శాసిస్తున్నాడు, ఐగుప్తు దేశంలో యోసేపు సెలవు లేకుండా కాలు కానీ చెయ్యి కానీ ఆడించట్లేదు బాబు, అంతటి స్థితిలో ఉన్నాడు అనే మాట ఎప్పుడైతే ఈ యాకోబు విన్నాడో, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాటను తెలుసండి, తన ప్రాణము తెప్పరిల్లెను. లేఖనం అంటుంది, ఎప్పుడైతే కుమారులు ఈ వార్తను మోసుకొని తండ్రి యొద్దకు వచ్చాడో, తండ్రి ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, లేఖనములో పరిశుద్ధాత్మతో చక్కగా లిఖించాడు, యాకోబు తన ప్రాణము తెప్పరిల్లెను. తెప్పరిల్లి ఉన్న పాటన పిల్లలందరూ, ఒరే మనవళ్ళ, ఒరే మనవరాళ్ళ, మా కోడళ్ళు, కొడుకులు, ఏమో భార్యలు, ఎవరంట నవ్వుతారేంటి? భార్యలు అనే వచ్చినప్పుడు ఎంత కమ్మగా నవ్వు వచ్చింది అన్నారా మీకు? భార్యలు ఉండకూడదు, భార్యలు ఉండటం పాపం, భార్య ఉండటం క్షేమం. సరేలేండి. అమ్మా భార్యలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అమ్మా కోడళ్ళు, కొడుకులు అందరు సిద్ధపడండి. అందరూ అనుకున్నారు ఈ ముసలోడు ఇప్పటి వరకు ఏడుస్తూ పడుకున్నాడు, ఇప్పుడు సావునకు సిద్ధమయ్యాడు, ఏంటి ఇంత ఉన్న పాటున ఉలిక్కి పడలేసి అందరిని సిద్ధం కమ్మంటున్నాడు ఏంటి? ఏంటి మాయా, ఓ మాయో, ఏంటి ఇంత తొందరగా అడిగమ్మంటున్నావు? ఏం లేదు, నా కొడుకు. చెప్పండి. అయ్య బాబు తాతగారండి, ఏంటండి మమ్మల్ని నిద్ర లేపేశారేంటండి? అయ్య బాబు మాకు నిద్ర వచ్చేస్తుందండి. నిద్ర లేదు సన్నాసి, లే మీ బాబాయ్ బతికున్నాడంటారా? నాకు ప్రియమైన కొడుకు బ్రతికున్నాడు, లే. వాళ్ళు నిద్ర లేపితే పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా?
తిట్టుకొని తిరిగి ఏడుతూ నేను రానా అని వదిలిపెట్టాడా? ఈ ముసలోడు వదిలిపెట్టాడండి. వదిలిపెట్టక తిన్నగా తీసుకొని అడావుడిగా బయలుదేరాడు. వెళ్ళేవాడు వెళ్ళకుండా సడన్గా ఆగిపోయాడండి. ఈ మనవాళ్లకు, మనవరాళ్లకు, కోడళ్ళకి, భార్యలకి, కొడుకులకి ఏం అర్థం కాల. ఓ ముసలాడా ఇప్పటి వరకు అడావుగా నడిపించావు కదా, ఉన్న పాటన పిల్లలందరిని లేపావు కదా, ఉన్న పాటన మూటె ముళ్ళ సర్దుకోమని చెప్పావు కదా, మధ్యలో ఆగిపోయావేంటి? అప్పుడు యాకోబు ఒక మాట అంటున్నాడు. ఎవరితో? మనవళ్ళతో. ఎవరితో? మనవరాళ్ళతో. ఎవరితో? కోడళ్ళతో. ఎవరితో? కొడుకులతో. ఎవరితో? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో అంటున్నావు, ఒరే బాబు, ఆవేశపడి అడుగులు వేశాను కానీ, ఆలోచించకుండా అడుగులు వేశాను కానీ, నా దేవుడు నాతో రాకుండా ఏ రోజైనా నేను అడుగు ముందుకు వేశానా? చిమ్మ చీకట్లో నిలబడిన ఆ రాత్రి నుండి ఒంటరిగా ప్రయాణమై అడుగుపెట్టి చిమ్మ చీకట్లో నిలిచిపోయిన ఆ రాత్రి నుండి, దేవుడు నాతో మాట్లాడిన రాత్రి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు ఆయన నాతో లేకుండా నేను అడుగులు వేయలేదురా. ఏ రోజు కూడా దేవుని యొక్క విచారణ చేయకుండా, దేవుడిని అడగకుండా నా యాత్రను కొనసాగించలేదు. బుద్ధి లేక అడుగులు వేశాను. అందుకని నేను ఆగి నా దేవుణ్ణి అడగాలనుకున్నా, నా దేవుని యొద్దకు వెళ్ళి తెలుసుకోవాలనుకున్నా. ఆయన ఉద్దేశం నా పట్ల ఏమై ఉందో, ఆయన చిత్తం నా పట్ల ఏమై ఉందో, ఆయన సంకల్పం నా పట్ల ఏమై ఉందో నేను తెలుసుకోవాలనుకున్నా. అందుకని ఆగానని ఆ రాత్రి యాకోబు అక్కడ నిలిచిపోయాడంటండి. కదలలా ఇంకా కదలకుండా తిన్నగా తమ తండ్రి అయిన దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి, ఇస్సాకు దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి, ఆ బలిపీఠం మీద బలిని అర్పించి, ఆ బలిపీఠం ఎదుట మోకరించి ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా విధేయతే, నేను చేసింది తప్పే, నీ ఆలోచన లేకుండా నేను అడుగులు వేశాను, తొందరపడి నిర్ణయం తీసుకున్నానయ్యా. నా కుమారుడు కాదు ముఖ్యం, నీ ఆలోచన నాకు ముఖ్యం. నా కుమారుడు బ్రతికినది కాదు, ఇంతకాలం బ్రతికి లేడన్న సంగతిని గ్రహించి బ్రతకలేదా? నేను బ్రతికా. ఎందుకు బ్రతికా? నీ ఉన్నావని తలంచి. ఉన్నావులే, కలిసున్నావులే. యాకోబు దేవునితో అదే అంటున్నాడు. నా కుమారుడు లేకపోయినా నీవు నాతో ఉన్నావని, నేను నీతో ఉన్నావని, అనుక్షణం ప్రతిక్షణం నీవు నేను ఏకమై ఉన్నామని బ్రతుకుతూ వచ్చాను. నా కుమారుడు కాదయ్యా, నీ ఆలోచన నాకు కావాలి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి యాకోబు మొరపెడుతున్నాడండి. మొరపెడుతుంటే ఆ రాత్రి దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు, ఓ యాకోబు, ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు అధైర్యపరచబడుతున్నావు? అదేనయ్యా, నా కుమారుని దగ్గరికి వెళ్ళమంటావా వద్దంటావా? నా కుమారుని దగ్గరికి వెళితే నేను క్షేమమును చూస్తానా, క్షామమును చూస్తానా? నా కుమారుని దగ్గరికి వెళితే నేను మేలును చూడగలుగుతానా, శాపమును మూట కట్టుకుంటానా? అదే ఈ సందిగ్ధాల మధ్యలో పడిపోయానయ్యా. అందుకే నీ ఎద్దకు వచ్చి నీ ఆలోచన తీసుకొని వెళ్ళాలనుకొని నా ప్రయాణాన్ని ఆపుకున్నాను బాబు అని దేవునితో అంటే, దేవుడు అతనితో ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడండి. యాకోబు, ఓ యాకోబు, యాకోబు, నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళుటకు భయపడవద్దు. ఐగుప్తు దేశమునకు నేను నీతో కూడా రాబోతూ ఉన్నాను. ఐగుప్తు దేశమునకు నేను నీతో కూడా వచ్చి అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. ఐగుప్తు దేశంలో నేను నీకు తోడై ఉండి అక్కడ నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. భయపడకు, నీ యాత్రను కొనసాగించు అని దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడి యాకోబును ధైర్యపరచి ఇప్పుడు యాకోబుతో పాటు ఐగుప్తు దేశానికి దేవుడు వెళ్ళాడండి. వెళ్ళాడు. చూతురన్నమాట. ఆదికాండం 46వ అధ్యాయం మొదటి వాక్యం.
అప్పుడు ఇశ్రాయేలు హడావుడిగా ప్రయాణమై వెళ్ళాడు. అప్పుడు రాత్రి దర్శనం అంటే పడుకున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా? ఈ 46వ అధ్యాయంలో ఆయన దర్శనాన్ని చూస్తున్నాడు. అంటే ముఖాముఖిగా దేవుడు యాకోబు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారండి. ముఖాముఖిగా దేవుడు యాకోబు దగ్గర దిగి వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, ఎందుకు భయపడుతున్నా అన్నాడు. యాకోబు అన్నాడు, అదేనయ్యా, కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, ఐగుప్తు దేశం కదా ముందు అది, మరి వెళ్తే నాకు క్షేమం కలుగుతుందా? మరి పిచ్చోడా, ఎందుకు భయపడతా? నీ ఒక్కడివి బయలుదేరి వెళ్ళింటే కష్టాన్ని చూచేవాడివి, ఇది ఆగావే నిలిచావే నా దర్శనం కొరకు, నా మాట కొరకు, నా ఆలోచన కొరకు, నా యొద్దకు వచ్చి నీవు బలిపీఠంను కట్టి విచారిస్తున్నావే, మరి విచారిస్తున్న నిన్ను నేను ఎలా దాటిపోతానురా? నిలిచి నన్ను పిలిచావు కదా, నిలిచి మొరపెట్టావు కదా, మరి నీ మొరను ఎందుకు వినను? విన్నాను నేను కనుక నీతో చెప్తున్నా, యాకోబు భయపడకు, యాకోబు భయపడకు, యాకోబు పిలిచెను. అందుకు అతడు, అమ్మా చిత్తము నా దేవా అనెను. నేనే, మీరందరూ నన్ను చూడమన్నా నేనే. ఎవరైనా దేవుడను, నేను తప్ప ప్రపంచములో మరొకడు లేడు. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవలసిన అక్కరలేదు. నేను నిన్ను గొప్ప జనముగా చేయుటకు నేను నీతో పాటు ఐగుప్తునకు రాబోతూ ఉన్నాను. కొట్టేది కొంచెం గట్టి కొట్టవచ్చుగా, గట్టిగానే కొట్టు. దేవుడు యాకోబుతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు, నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు ఏం భయపడవద్దు, ఎందుకంటే ఈ ఐగుప్తునకు నేను నీతో కూడా వచ్చి ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నా? గొప్ప జనముగా. మీరు లేఖనములో చదవండి, దేవుడు ఐగుప్తునకు యాకోబుతో పాటు వెళ్ళి యాకోబును అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడు? గొప్ప జనముగా ఆశీర్వదించాడండి, గొప్ప జనముగా విస్తరింపచేశాడండి. యాకోబు నిలిచి ఉన్న ప్రతి చోట దీవెనను కలగచేశాడు. యాకోబు నిలిచి ఉన్న ప్రతి చోట ఆశీర్వాదానికి నాంది పలికెట్టట్లుగా దేవుడు చేశాడు. యాకోబు నిలిచి ఉన్న చోట క్షేమమును కలగచేశాడు. ఇదిగో ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను. ఆ రోజు యాకోబుతో చెప్పాడా, నేను నీతో పాటు ఐగుప్తు దేశంలోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడా? ఈ 2025 ఈ ప్రారంభపు రోజులలో జనవరి ఈ 5వ తేదీ నుండి మీ అందరితో వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ ఈ దినమును భయపడుతున్నావేమో, నా చేతి పని ఎలా ఉండబోతుంది, నా వ్యాపారం ఎలా ఉండబోతుంది, నా ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, నా ఇండ్లు ఎలా ఉండబోతుంది, నా పిల్లలు ఎలా ఉండబోతున్నారు, నేను క్షేమమును చూస్తానా, నేను ఆశీర్వాదకరంగా నిలబడుతానా, నేను దీవెనకరంగా మలచబడుతానా, లేక శాపమును మూట కట్టుకుంటానా అనే సందేహాల మధ్యలో నీవు నిలిచి ఉండి కలవరపడుతూ కన్నీరు కారుస్తున్నావేమో, యాకోబు భయపడుతున్నట్లుగా భయపడుతూ ఈ ఆరాధనలు అడుగుపెట్టి ఉన్నావేమో. మీ అందరితో నా ప్రభు వాగ్దానం చేస్తున్నారు, భయపడకు. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రజలారా భయపడకు. ఈ ఆరాధనలో పాలు పొంది నా దేవుని మాటలు వింటున్న ప్రజలారా మీరు భయపడవలసిన అక్కర్లేదు. జనవరి 5వ తేదీ నుండి 2025 జనవరి 5వ తేదీ నుండి ఈ మధ్యాహ్నపు వేళ నుండి నా ప్రభు మీరు ఎక్కడికి వెళుతున్నా అక్కడికి మీతో పాటు కూడా రాబోతూ ఉన్నారు. వచ్చిన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాడు, గొప్ప జనముగా మార్చబోతూ ఉన్నాడు. ఈ దినమే అద్భుతం జరగబోతూ ఉంది, అద్భుతం జరగబోతూ ఉంది. నేను ప్రకటించే యేసు మీతో కూడా రాబోతూ ఉన్నాడు. వచ్చిన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, శాపమును కొట్టివేయబోతూ ఉన్నాడు, దరిద్రతను తీసివేయబోతూ ఉన్నాడు. శాపయుక్తమైన దినాలను
నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నీ స్థితిని మార్చివేయబోతూ ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చివేయబోతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ కుటుంబానికి ఒక నూతన చరిత్ర లిఖించబోతూ ఉన్నాడు. నూతన అధ్యాయం ప్రారంభించబోతూ ఉన్నాడు. పాతవన్నీ గతించిపోబోతూ ఉన్నవి. ఈ సంవత్సరంలో నా దేవుడు నూతనమైన కార్యాలు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. భయపడకు, భయపడకు, భయపడకు. నా దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. మీతో కూడా రాబోతూ ఉన్నాడు. నీవు చేస్తున్న చేతి పనిలోనికి నా ప్రభు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ వ్యాపారంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన దేవుడు నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా విస్తరింప చేయబోతూ ఉన్నాడు. విస్తరింప చేయబోతూ ఉన్నాడు. విస్తరింప చేయబోతూ ఉన్నాడు. గడిచిన సంవత్సరాల కంటే, గడిచిన దినాల కంటే ఈ సంవత్సరం రాబోతున్న దినాలలో నీవు అత్యధికమైన ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. అత్యధికమైన ఆశీర్వాదాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు నా దేవుడు నీ కుటుంబానికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నేను ప్రకటించే యేసు మీతో కూడా వచ్చి మీరు ఉన్న చోట నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు. విస్తరింప చేయబోతూ ఉన్నారు. నీవు ఏ విషయంలో ఆశీర్వాదం చూడాలి అనుకుంటున్నావో, ఏ విషయంలో నీవు దీవెనను చూడాలి అనుకుంటున్నావో, ఏ విషయంలో నీవు క్షేమకరంగా నిలబడాలి అనుకుంటున్నావో, ఏ విషయంలో నీవు శాపం నీ మీద నుండి తొలగిపోయి నేను దీవెనకు నాంది పలకాలని నువ్వు తలంచి ఆరాధనలో పాలు పొందావో నాకు తెలియదని పాలు పొందిన మీ అందరితో నా ప్రభు మాట ఇస్తున్నారు. భయపడకు, భయపడకు. నేను ఇక మీదట ఈ సంవత్సరం అంతా మీరు ఎక్కడికి వెళుతున్న మీతో కూడా రాబోతూ ఉన్నాను. ఆ రోజు ఐగుప్తు దేశంలోనికి యాకోబుతో వెళ్ళాడా లేదా చెప్పండి. యాకోబుతో కూడా ఉండి యాకోబుని ఏం చేశాడు? మరి మన దేవుడు ఎవరు? యాకోబు ఆరాధించే దేవుని కదా మీరు ఆరాధించేది. యాకోబు మొరపెట్టిన దేవునికే కదా మీరు మొరపెట్టేది. యాకోబును ఆశీర్వదించిన దేవుడే కదా మన మధ్య నిలిచి ఉండేది. మరి యాకోబును కనపరిచిన మిమ్మల్ని ఎందుకు కనపరచడు? యాకోబును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు? ఈరోజు ఒకే ఒక్క నిర్ణయం దేవుణ్ణి అడగండి. అయ్యా 2024 వరకు నువ్వు నాతో లేవు. 2024 వరకు నువ్వు నాతో ఉండలేదు. ఈ సంవత్సరం నువ్వు నాతో కూడా రావాలని నేను వేడుకుంటున్నాను. నాతో కూడా రాయా అని అడగండి. యాకోబు దేవుని యొద్ద విచారణ చేసి అడిగి దేవుని తనతో పాటు తీసుకొని వెళ్ళినట్లుగా ఈ ఆరాధనలో పాలు పొందిన మీరందరూ ఒకటే అడగండి, నాతో కూడా రా బాబు. నువ్వు నాతో కూడా ఉంటే నా మనుగడ ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది అని అడగండి. ఆ రోజు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడా? ఈ ఆరాధనలో మీకు కూడా నా దేవుడు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. మీ ఎదుట కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. మీ ఎదుట నిలిచి మీతో కూడా చెప్పబోతూ ఉన్నారు. నేను మీతో కూడా రాబోతూ ఉన్నాను, మీతో కూడా ఉండబోతూ ఉన్నాను. మీరు ఎక్కడికి వెళుతున్నా, ఏ చోట నిలబడుతున్నా అక్కడికి నేను మీతో కూడా వచ్చి మిమ్మల్ని నేను ఆశీర్వదించబోతున్నాను. మీతోనే ఓ సేవకుడికి నేను మీతో చెప్తున్నాను. ఇదిగో ఈ సంవత్సరం ఈ ప్రారంభపు దినాలలో నీ కష్టము ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ నష్టం ఎంతటిదైనా, నీ కన్నీరు దేని వలన కలుగుతున్నా, ఈరోజు ఒక్కటే, ప్రభువా నువ్వు నాతో కూడా వచ్చి నా పట్ల అద్భుతం చేయవా అని అడగండి. ఈ ఆరాధన ముగించుకొని నువ్వు ఇంటికి వెళుతూ ఉండగానే ఆ రోజు ఐగుప్తులోనికి వెళ్ళిన దేవుడు ఈరోజు నీతో కూడా నీ ఇంటికి రాబోతూ ఉన్నాడు. నీతో కూడా నీ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీతో కూడా నీ ఉద్యోగంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీతో కూడా నీ వ్యాపారంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీతో కూడా నీ చేతి పనులు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ పిల్లలతో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అడుగు పెట్టబోతూ ఉన్నాడు. విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. 2025 జనవరి 5వ తేదీ నుంచి నా ప్రభు నాతో కూడా ఉండబోతూ ఉన్నారని విశ్వసించు. ఆయన మీతో కూడా అడుగు పెట్టి మీ సమస్యలన్నింటినీ తీసివేసి మిమ్మల్ని గొప్ప జనముగా నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అత్యధికమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. మీ మీద మోపబడిన శాపయుక్తమైన దినాలు తీసివేయబోతూ ఉన్నాడు. ఇక సమస్యల మధ్యలోంచి నా ప్రభు మీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. రోగమనే సమస్యల మధ్యలోంచి మీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. నా ప్రభు అడుగు పెడితే అద్భుతం చూడబోతూ ఉన్నారు. అడుగు పెడితే ఆశ్చర్యమైన కార్యం జరగబోతూ ఉంది, జరగబోతూ ఉంది, జరగబోతూ ఉంది. అట్టి కార్యములు జరిగించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు
నేను ప్రకటించే యేసు. ఆ యేసు ఈరోజు మీతో చెప్తున్నాడు, ఇదిగో నేను మీతో కూడా రాబోతున్నాను, వచ్చిన నేను మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాను. అందుకే ఇస్సాకుతో కూడా ఒక మాట అంటాడు, మీరు చదవద్దు, నేను చెబుతాను. ఇస్సాకుతో కూడా ఒక మాట అంటాడు, ఇస్సాకు కరువు కలిగింది కదా, కంగారు పడగాకు. కరువు కలిగిన దేశంలో నువ్వేం అధైర్యపడవలసిన అక్కరేం లేదు. ఈ కరువు కలిగిన దేశంలో నేను నిన్ను గొప్ప జన్మగా చేస్తా. ఈ కరువు కలిగిన దేశంలో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తా. నాకు వచ్చిన ఒక డౌట్ అండి, అలాంటి సిచ్యువేషన్కి వస్తే మన కుటుంబాలకి అలాంటి పరిస్థితులు వస్తే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై అమ్మా ఇదేం కాదులే నేను లేనా అన్నాను అనుకో, నువ్వేం చేస్తా? అయ్యో కాసేపు పక్కకి వెళ్ళు, నువ్వు పక్కకి వెళ్ళు, బాగానే చెప్తున్నావు కానీ నువ్వు ముందు పక్కకి వెళ్ళు, నా పని నేను చేసుకోవాలి అని వెళ్తావా లేదా? ఏంటండి వెళ్తావు, ఖచ్చితంగా వెళ్తావు. ఇప్పుడు ఒక సేవకుడికి నేను చెప్పాను అనుకో, అన్నయ్యలు ఇది మంచిది కాదు అన్నాను అనుకో, పాటిస్తారా? మాట్లాడండి, అయ్యా నువ్వు చెప్పేది చెప్పుకో, నేను చేసేది చేస్తానంటాం, మనం అంటాం, మీరంటారు. కానీ ఇస్సాకు ఆ మాట అనలేదండి. అయ్యా ఎండిపోయింది, భూమి నెరవిడిచింది, భూమిలో నీళ్లు లేవు, బోర్లో నీళ్లు లేవు, చెరువులలో నీళ్లు లేవు, నదుల్లో నీళ్లు లేవు, ఆకాశం కూడా మూయబడిపోయింది, ఎలా సాధ్యం అని అడిగాడా? ఏంటండి అడిగాడా? ఏం మాట మాట్లాడాలా? అయ్యో ఈ కరువు కలిగిన దేశంలో, దేశమంతా కరువు, ఏ ఇంట్లో ఆహారం లేదు, మరి నా ఇంటి పరిస్థితి ఏంది బాబు, వద్దులే బాబు వెళ్తాను అన్నాడా? ఈ ఎక్స్ట్రా మాటలు ఏం మాట్లాడాలా? అవునా ప్రభువా? అట్లాగే దేవుని దగ్గర అడిగాడు, వెళ్ళమంటా వద్దంటావన్నాడు, అంటే అట్లాగే ఉండమన్నాడు. ఇస్సాకు ఏం చేశాడు? ఉన్నాడు. లేఖనంలో చదవండి, నువ్వు వెళ్ళొద్దు బాబు, ఈ కరువు కలిగిన దేశంలో ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అంతేనండి. లేఖనాలు మనం చదివితే ఈ కరువు కలిగిన దేశంలో అరకను చేతబట్టి తిన్నగా పొలంలో అడుగు పెట్టాడు. ఏమంటే భూమి చీలిపోయింది, నెర్ర విడిచింది, ఏది గుర్రైనా నాగలైనా ఏదైనా పెట్టి దున్నితే అస్సలు అది రాదు. ఇట పట్టుకుని ఇటు పోద్దు, ఇటు పట్టుకుంటే సేద్యము చేయటానికి కూడా సహకరించలేదు భూమి. నెరలు విడిచిపోయింది. కానీ దేవుని మాటకు కట్టుబడి ఇస్సాకు అరక కట్టి ఆ పొలంలో అడుగుపెట్టి ఏం చేశాడో తెలుసా? మొదట అరక కట్టాడు, అక్కడ మోకరించాడు. భార్య భర్త ఇద్దరు మోకరించారు. అయ్యా ఈ కరువు కలిగిన దేశంలో ఉండమన్నావు, మేము అడుగు పెట్టాము నీ మాట చొప్పున, మరి మమ్మల్ని అవమానపరచొద్దయ్యా, అవమానానికి మేము గురి కాకూడదయ్యా, మమ్మల్ని ఆశీర్వదించు అని భార్య భర్తలు ఇద్దరండి. వారిద్దరికి ఎంత ఐక్యతో! ఎవరిద్దరికి? అమ్మా మీరు మీ ఆయనతో ఐక్యతగా ఉన్నావా? అమ్మా అయ్యా నువ్వు మీ భార్యతో ఐక్యత ఉన్నావా? ఏ రోజున ఇద్దరు కలిసి ఇంట్లో చేరి ప్రార్థించిన రోజు ఉందా? ఇంకేం కార్యం జరుగుతాయి? ఇంకా ఏం మేలు చూస్తావు? భర్త ఏమో రోడ్డు మీద ఉంటే భార్య ఏమో ఇంట్లో ఉండే, భార్య ఏమో ప్రార్థన ఉంటే భర్త ఏమో బయట శికారు చేస్తుండే. ఏమండి? ఒకసారి ఆలోచించండి. వారిద్దరు కలిసి ఏం చేశారు? ఆ పొలంలో చేరి కన్నీరు కారుస్తున్నారు. బాబు ఆకాశ వాకిళ్ళు విప్పలేదు, ఒక్క చినుకు పడలేదు, భూమిలో ఒక్క చినుకైనా తడైనా కంటికి కనపడట్లేదు. ఇదిగో ఈ పొలం మా కన్నీళ్ళతో మేము తడుగుతున్నాం, ఈ పొలాన్ని మా కన్నీళ్ళతో తడిపి సేద్యం చేయబోతూ ఉన్నాం అని ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి అక్కడ చేరి కన్నీరు కారుస్తానండి. ఆ పొలమంతా కన్నీళ్ళతో తడిచిపోయింది. ఇంకో మాట చెప్పనా? వీళ్ళిద్దరు కలిసి ఏడుస్తూ ఉంటే ఆ రెండు ఎడ్లు కూడా చూశాయి, యజమానులు చూశాయి. అయ్యో మా ఇంటి ఇల్లాలు, మా యజమానురాలు భార్య ఎక్కులు పెట్టి ఏడు చేస్తుంది, అయ్యో మా యజమానుడు ఎక్కులు పెట్టి ఏడు చేస్తున్నాడే, అయ్యో ఈ కష్టంలో వీళ్ళు ఏడుస్తుంది కదా, ఈ కష్టంలో మేము వీళ్ళకి సహాయం చేయాలని ఆ రెండు ఎడ్లు కూడా ఏం చేసి తెలుసండి?
ఎప్పుడు చూసినా ఎడ్లు ఏడిసాయి, ఎడ్లు ఏడిసి చూసారా లేదా? చూడలా? ఎడ్లు మనుషుల కంటే ఇంకా చాలా మంచి అండి ఎడ్లు. మనిషి కన్నా మానవత్వం ఉండదు, కానీ ఎడ్లకు అబ్బో మనిషి అన్న చేసిన మేలు మర్చిపోతాడు, కానీ ఎడ్లు మర్చిపోవి, మర్చిపోవు. ఆ ఎడ్లు ఏం చేసేది తెలుసా? వాళ్ళిద్దరు ఏడుస్తుంటే వాళ్ళకి ఈ 2 ఎడ్లు కలిసి మోకరించి ఆ పొలంలో కూర్చొని ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాయి. అయ్యా, మా యజమానులు కనికరించండి అయ్యా, మా యజమానులు కరువు తీసేయండి అయ్యా, మా యజమానులకు అవమానం కలగకూడదయ్యా, మా యజమానులు క్షేమకరంగా నిలబడాలని ఎడ్లు కూడండి ఆ ఇస్సాకుకు రెబ్కాకి సహాయం చేశాయి. 4 కలిసి ఏడుస్తే ఆ 4 కన్నీళ్లు పొలమంతా ఏం చేశాయి? తడిపి వేసేసింది. అందుకే లేఖనం ఉంటుంది, కన్నీళ్లతో విత్తువాడు, గట్టిగా చెప్పు, కన్నీళ్లతో విత్తువాడు, కన్నీళ్లతో విత్తువాడు. ఇప్పుడు ఇస్సాకు చేసింది ఏంటి? ఎండిపోయిన భూమిలో ఏం చేశాడు? చీలిపోయిన భూమిలో ఏం చేశాడు? చెప్పండి. సేద్యము చేసేదానికి వీలు కాని పొలంలో ఏం చేశాడు? మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు తెలుసండి? వారు విత్తిన ప్రతి విత్తనం 100 అంతలు ఫలించేటట్లుగా చేశాడు. వారు విత్తిన ప్రతి విత్తనం 100 అంతలు 100 అంతలు 100 అంతలు దేవుడు ఇస్సాకుకు తోడై ఉండి ఆ దేశంలో విత్తనం విత్తితే ఆ దేశంలో అందరికంటే గొప్పవాడిగా మారాడు. చూస్తున్న వారందరూ నోటి మీద వేలేసుకున్నారు. చూస్తున్న వారందరూ అలాగే కన్నెర చేసి చూస్తున్నారు. ఒరే బాబు, ఎలా సాధ్యం? ఇది ఎలా జరిగింది? ఇస్సాకు ఒకటి అంటున్నాడు, ఒరే బాబు, ఇది నా వలన కలిగింది కాదు. ఎందుకు? నా దేవుడు నాకు తోడే ఉండి ఈ కరువు కలిగిన దేశంలో నా దేవుడు అంచెలంచెలుగా నన్ను ఆశీర్వదించాడు, అంచెలంచెలుగా దీవించాడు అని అందరి ముందు సాక్షిగా దేవుడు నిలబెట్టాడండి. అంచెలంచెలు ఆశీర్వదించాడా లేదా? నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు ఏ కష్టములలో ఉండండి, నీ కుటుంబం చీలిపోయిందా? కరువుతో నింపబడిపోయిందా? కన్నీళ్ళ మధ్య నిలిచిపోయిందా? వేదనల మధ్య నిలిచిపోయి అల్లల్లాడుతుందా? కుటుంబం అంతా గందరగోళంగా మార్చబడి ఇంకా కలవదు, ఇక ఈ కుటుంబం కలిసి బ్రతకదు అనే ఆలోచనతో నువ్వు అడుగులు వేస్తున్నావా? భయపడవలసిన అక్కర్లేదండి. ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడే, యాకోబునకు తోడై ఉన్న దేవుడే. యాకోబు దరిద్రతను తీసివేసి, ఇస్సాకు దరిద్రతను తీసివేసి వారిని ఆశీర్వదించిన దేవుడే 2025వ సంవత్సరం జనవరి 5వ తేదీ నుండి మీతో కూడా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీతో కూడా మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. మీతో కూడా మీ మీద శాపములు తీసివేయబోతూ ఉన్నారు. మీరు లోపలికి వెళుతున్న దీవించబడబోతూ ఉన్నారు, వెలుపలికి వస్తున్న దీవించబడబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఎక్కడికి వెళుతున్నా దీవెనకు మాత్రమే మీరు నాంది పలకబోతూ ఉన్నారు. అట్టి దీవెన నా దేవుడు మీ కుటుంబాలకు ధారాళముగా దయచేయును గాక. హల్లెలూయా. 1, ఆయన మనతో కూడా ఉంటే ఏం జరుగుతుంది? మనం గొప్ప జన్మగా మలచబడుతాం, లేక మనం అత్యధికముగా ఆశీర్వదించబడతాం. ఆయన మనతో ఐగుప్తునకు యాకోబుతో వెళ్ళినట్లుగా, ఆ కరువు కలిగిన దేశంలో ఇస్సాకుతో ఉండినట్లుగా నా దేవుడు ఈ సంవత్సరం అంతా మీతో కూడా ఉండునుగాక. 2వ మాట చెప్పనాపనా? చెప్తాను, టూకీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. టూకీగా 2వ మాట, ఆయన మనతో కూడా ఉంటే ఏం జరుగుతుంది? ఒకరోజు నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, దావీదుని గురించి లేఖనం చెప్తుంది, చూడు నాతాను, నేను చెప్పిందే నువ్వు దావీదుతో చెప్పు అన్నారు. అప్పుడు నాతాను కూడా దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో ఇలాగంటున్నాడు, దావీదు, దేవుడు ఎక్కడో నువ్వు పడి ఉన్నప్పుడు, ఎక్కడ పడి ఉన్నాడు? సరే చదవండి, నేను చెప్తాను. చదవండి. దినవృత్తాంతాల 1వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం. ఏమనగా
ఆ, ఆ, ఆ. ఎక్కడా? ఆ, 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 ఆ. నీవు వెళ్ళిన చోట్ల నెల్ల నేను నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారినందరినీ నీ ఎదుట లేకుండా నేను నిర్మూలము చేసి తినే. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. చాలు ఇక చూడు నేను చెప్తాను. నేను చెప్తాను. దావీదుతో ఒక మాట అంటున్నాడు. దావీదు, నిన్ను అందరూ ద్వేషించారు. దేవుడు దావీదుతో అంటాడు, దావీదు, నీ ఇంట్లో ఉన్నవారు నిన్నేం చేశారు? ద్వేషించారు. నీకు రక్తము పంచి ఇచ్చిన నీ కన్న తల్లిదండ్రులు నిన్నేం చేశారు? ద్వేషించారు. నీవు దేనికి పనికి రావురా అని ద్వేషించారు. సరే, రక్తము పంచుకొని పుట్టిన అన్నలు ఒరే నువ్వు దేనికి ఉపయోగపడవురా అని అన్నలు కూడా ఏం చేశారు? ద్వేషించారు. అందరూ ద్వేషిస్తే ఆఖరికి తల్లిదండ్రులు ద్వేషించబడిన ఆ దావీదును పిలిచి, నీ బ్రతుకు ఇంతేరా. వాస్తవానికి కన్న తల్లి ఏం చేయాలి? కన్న తండ్రి ఏం చేయాలి? ఎంత చేత కాని వాడినైనా గుండెల్లో పెట్టుకుని, బాబు ఏదో ఒకరోజు నువ్వు ప్రయోజకుడిగా మారుతావు. ఇది లైట్ కనిపెట్టింది ఎవరు? అల్వా కదా కదా. ఆయన గారి తల్లంట స్కూలుకు పంపిస్తే టీచర్లు చెప్పారంట, ఈడు దేనికి ఈయన పనికిరాడు, ఇంట్లో ఏదో ఒక పనికి పెట్టుకోండి అని ఒక ఉత్తరం రాసి పంపించారంట ఆ అమ్మకి. ఆ అమ్మ దాన్ని చదివి కొడుకుతో అన్నది. కొడుకు వచ్చి ఆ అమ్మని అడిగితే, ఏంది మమ్మీ మా సార్ మీకు రాసించింది ఏంది మమ్మీ అడిగితే, ఆ తల్లి అన్నదంట, నాయనా నీకు చెప్పే సార్లు ఆ స్కూల్లో చూడండి, ఆ తల్లి నీకు చదువు చెప్పే సార్లు అక్కడ లేరు నాన్న, అందుకని నేను నీకు చెబుతానని ఆ తల్లి దాన్ని దాచిపెట్టి, ఆ తల్లి ఏం చేసింది? అతని కొరకు మాట్లాడండి, గుండెల్లో పెట్టుకుంది, పరిచిందా? ఒరే సార్లు వద్దన్నారు, చదువు నీకు అబ్బట్లేదు, నువ్వు దేనికి పనికి రావురా అని గెంటేసిందండి. తల్లి గుండెల్లో పెట్టుకుంది, ఏదో ఒకరోజు నా కొడుకు ప్రయోజకుడిగా మారుతాడు, ఏదో ఒకరోజు నా కొడుకు దీవెనకరంగా ఉండగలుగుతాడు అని ఒక నమ్మకం తల్లికి చేరిందండి. తల్లికి చేరింది. ఏమండి ఆ నమ్మకం ఉమ్మైందండి. ఈరోజు ప్రపంచం వెలుగుతుందంటే కారణం ఏంటి? మాట్లాడండి. కారణం మరి అందరి చేత ద్వేషించబడ్డాడు కదా. ఏం జరిగింది? తల్లి గుండెలో పెట్టుకుంది. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, మరి ఈ తల్లి గుండెలో పెట్టుకుందా ఏంటండి? ఈ తండ్రి గుండెల్లో పెట్టుకున్నాడా? పెట్టుకోకపోగా నువ్వు దేనికి పనికి రావురా అని 2 గొర్రెలను ఇచ్చి, అరణ్యంలో నీ నువ్వు చావు. సరే, అరణ్యంలోనికి వెళితే తనతో ఉన్న మంద కాపులందరూ చూస్తూ ఊరుకున్నారండి. అవమానపరిచారు, ద్వేషించారు. ఒరే ఈడు చూస్తేనే పొట్టాడు, ఈడు దేనికి పనికిరాడు, ఇంటికి పనికిరాడు, సైన్యానికి పనికిరాడు, తండ్రికి తల్లిదండ్రులకు పనికిరాడు, అందరి చేత ద్వేషించబడ్డాడు అని తనతో ఉన్న గొర్రెల కాపుర్లు కూడా ద్వేషించారంటండి. కానీ దేవుడు అంటాడు, దావీదు అందరూ నిన్ను ద్వేషించారు, నేను నిన్ను చెప్పండి నేను నిన్ను ద్వేషించలా. అందరి చేత ద్వేషించబడుతూ వచ్చావు, అందరూ నిన్ను కాదన్నారు, అందరు నిన్ను విడిచిపెట్టారు. ఎవరు నేను ఉంటానని నీకు ధైర్యంతో కూడిన మాటలు చెప్పలేదు. ఒంటరిగా నిన్ను విడిచిపెట్టేశారు. ఇక ఎవడు నీతో పలకరించే నాదుడు, పరామర్శించే నాదుడు, కంటికి కనబడక ఈ అంధకారం నిలబడి కృంగిపోతున్న ఆ స్థితిని నేను చూచి ఏం చేశాను తెలుసా? నువ్వు వెళుతున్న ప్రతి చోట, నీవు అడుగు పెడుతున్న ప్రతి చోట నేనేమై ఉన్నా నీకు చెప్పండి. దేవుడే చెప్తున్నాడు, దావీదు గొర్రెల దొడ్డిలో నీవు తిరుగుతున్నప్పుడు, గొర్రెలను కాచుకుంటున్నప్పుడు, అరణ్యములో నిలబడినప్పుడు, అరణ్యములో నేను నీకు తోడై ఉన్నాను.
అరణ్యములో ఏ మృగాల బారికి పడకుండా, ఏ విషపూరితమైనవి నీకు కాటు వేయకుండా, అనుదినం ప్రతిదినం ప్రతి క్షణం నా కనుపాపవలే నేనేం చేశాను, నేను కాచుకున్నాను రా, కాచుకున్నాను, నీకు తోడై ఉన్నాను, నీ ప్రక్క నిలబడ్డాను. ఎలాంటి అవంతరాలు, ఆటుపోట్లు, ఆటంకాలు నీ ముంగిటి నిలబడకుండా వాటన్నిటిని అణిచివేశాను. నీకు తెలియకుండానే అణిచివేశాను. ఒకసారి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. అంతటితోనా నాకు వచ్చిన ఒక డౌట్ అండి, అంతటితో అరణ్యంలో వరకే తోడై ఉన్నాడా? లేదు 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 లేదు. తల్లిదండ్రులు ద్వేషించినప్పుడు, తల్లిదండ్రులు ద్వేషించిన దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. అరణ్యంలో మందును కాచుకుంటున్నప్పుడు, కాపర్లు ద్వేషించినప్పుడు ఆ అరణ్యంలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు యుద్ధ రంగంలో అడుగుపెట్టి గొల్లియాతు ముందు నిలబడితే గొల్లియాతు సవాలు చేస్తాడు, రే పిల్లవాడివరా నువ్వు నాతో యుద్ధము చేయటకు పూనుకున్నావేంటి? అసలు నేనంటే ఏమనుకున్నావు? నా ముందు నువ్వెంత పురుగుతో సమానం రా అని అక్కడ కూడా దావీదు ఏమయ్యాడు చెప్పండి? దూషించబడ్డాడు, ద్వేషించబడుతున్నాడు. అక్కడ కూడా దేవుడు ఏమై ఉన్నాడు? దావీదు ఒకటే అంటాడు, రే నేను చూసానికి చిన్నోడు కావచ్చురా రే, అలాంటప్పుడు నీ కంటికి కనపడచ్చురే, నేను ఎవరినో తెలుసా? జీవము కలిగిన దేవుడు తోడై ఉన్న వ్యక్తిని. నేను సామాన్యుని కాదు, చూచేదానికి చిన్నవాడిగా కనపడవచ్చు, ఒకవేళ దూషించబడే స్థితిలో నేను ఉండవచ్చు. అయినప్పటికీ ఈ దూషించబడుతున్న వాడికి నేను ఆరాధించే దేవుడు, సృష్టికి ఆధారమై ఉన్నవాడు నాకు తోడై ఉన్నాడు రా. రే నిన్ను చంపేస్తా అని చంపడా లేదా? చెప్పరేంటండి? తల్లిదండ్రులు దూషించినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, కాపర్లు దూషించినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, సున్నతి లేని ఫిలిస్టీలు దూషించినప్పుడు తోడై ఉన్నాడు. ఇక ఆఖరికి పిల్లనిచ్చిన మామే ఎవరాడు? పిల్లనిచ్చిన మామే ఎప్పుడెప్పుడు చంపాలని బాణం రెడీగా తీసుకొని పెట్టుకుంటాడట. దావీదు రావటం ఒక్కసారి ఆ బాణం లేకపోతే ఈట ఇసిన మరుక్షణమేనండి, మరుక్షణమే, క్షణములో ఆ ఈట వచ్చి దిగపోయే సమయంలో దావీదు చట్టని బీకాడు. ఎవరు? దేవుడు. మరి దోమను పంపాడో, ఈగను పంపాడో, లేకపోతే దేన్ని పంపాడో, వేసింది గట్టిగా, అబ్బా అన్నాడు, అంతే. ఇట్టని ఎప్పుడైతే అన్నాడో పక్కనే పోయి గోడలకు దిగిందంట. అక్కడ కూడా దేవుడు చెప్పండి, అక్కడ కూడా దేవుడు సరే సౌలు చేతులు తప్పించబడిన తర్వాత సింహాసనం ఎక్కాడు. ఎక్కిన తర్వాత రక్తము పంచుకొని పుట్టిన వాడు ఏమయ్యాడు? కత్తి చాత పట్టి కసాయి వాడిగా మారి దావీదును చంపాలని కంకణం కట్టుకున్నాడు. అక్కడ కూడా దేవుడు, ఇప్పుడు దేవుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు, నీవు ఇంట్లో నుంచి అడుగు పెట్టిన ఆనాటి నుండి ఇదిగో చివరి రోజుల వరకు నేను నీకేమై ఉన్నాను? తోడై. నీవు వెళుతున్న ప్రతి చోట నేను నీ ప్రక్క నిలిచి నిన్ను ద్వేషిస్తున్న వారిని, నిన్ను దూషిస్తున్న వారిని నీ ఎదుట నిలబడకుండా నేనేం చేశాను? నీ కంటికి కనబడకుండా, నీ ఎదుట నిలబడకుండా అందరిని ఏం చేశాను? నిర్మూలపరిచి వారందరి మీద నీవు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా, జయము చేత పట్టుకొని సాగి వెళ్ళినట్లుగా నేడు నీకు తోడై ఉండి నిన్ను ద్వేషించే వారందరినీ నీ ఎదుట నిలబడకుండా నేను చేశాను అని దావీదు పట్ల ఒక నవనూతనమైన కార్యం జరిగించాడండి. చేశాడా లేదా? దూషించిన ఏ ఒక్కడు నిలబడాలా దావీదు ముందు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెబుతున్నాను, వినండి. గడిచిన సంవత్సరాలు ఎవడు మిమ్మల్ని దూషించాడో, గడిచిన సంవత్సరాలు ఎవడు మిమ్మల్ని కించపరిచి మాట్లాడాడో, గడిచిన సంవత్సరాలన్నిట ఆ మాటలు వింటూ నువ్వెన్నిసార్లు మనోదుఖము గలవాడవై కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్నావేమో. ఒకవేళ మీ పరిస్థితిని చూచాడేమో కాబోలు. ఈ 2025వ సంవత్సరము జనవరి 5వ తేదీన ప్రభు మీ అందరితో మాట ఇస్తూ ఉన్నారు, భయపడకండి. మిమ్మల్ని ద్వేషించేవారు, మిమ్మల్ని దూషించేవారు, మిమ్మల్ని అవమానపరిచేవారు, మిమ్మల్ని కించపరిచి మాట్లాడేవారు ఈ సంవత్సరము మీ ఎదుట నిలబడకుండా నా దేవుడు నిర్మూలపరచబోతూ ఉన్నారు. నిర్మూల పరుషులకు నా ప్రభువుకు తోడై ఉండబోతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతూ ఉన్నా, ఏ చోట నిలబడుతూ ఉన్నా నా ప్రభు మీ అందరికీ తోడై మిమ్మల్ని దూషిస్తున్న వారందరూ నా ప్రభు నిర్మూలము చేయబోతూ ఉన్నాడు.
ఇక మీ ఎదుట ఏ శత్రువు నిలబడకుండా నా దేవుడు అణచివేయునుగాక. గట్టిగా చెప్పకపోయారా? ఇక దూషించేవాడు నీ కంటికి చెప్పండి. వాడున్నాడు ఒకడు, ఆడున్నాడు పనికి వాళ్ళడు. ఎవడాడు? మాట్లాడండి. ఎవడాడు? అశ్షూరు రాజు ఒకడు ఉన్నాడు. అశ్షూరు రాజు ఉన్నాడు. వాడికి లేస్తే దేవుని ప్రజలు దూషించడమే అని అంట. వాడికి వేరే పని ఏం లేదు. ఆహా రే హిజ్కియా నీ అంతు చూస్తానంటాడు. ఇశ్రాయేలు వారులారా మిమ్మల్ని లేపేస్తానంటాడు. ఇంకంతే, కలవరమేగా. దూషించడం తప్ప మరొకటి తెలియదంట ఆడికి. అలాంటి వ్యక్తి దేవుని పేరు పెట్టబడిన ప్రజల యొద్దకు వచ్చి దూషిస్తుంటే హిజ్కియా రాజు ఒకటి అంటున్నాడు, వాడి మాటలు మీరెందుకు భయపడతారు? రే భయపడగాక. వాడికి నోరుందని వాగుతున్నాడు. ఆడు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆడు మీరు నోరు మూసుకుని మౌనంగా ఉండండి. ఎందుకంటే వాడికి శరీర సంబంధమైన బాహువే. చెప్పండి, వాడికి ఏంటి? ఎండ కోడిగుడ్డు కదమ్మా, అండ అంటే ఏంటి? ఇందులో ఏమంటారు కోడిగుడ్డుని? మరి నేను కూడా అదేగా చెప్పేది. అండ ఏంటి? రాజు అంటాడు వాడికి శరీర సంబంధమైన బాహువే అండ. ఇదిగో ఆడి మాటలు పట్టుకొని ఇక నేను రాను, నేను చెయ్యను, నా చేత కాదు అని కూర్చోవద్దు. ఎవరంటున్నారు? మీరు ఇంటికి వెళ్ళి చదువుకుని చెప్పి మాటలు లేవనుకో, అక్కడ ఉన్నాయి బైబిల్లో మాటలే. రా దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం ఇంటికి ఇక్కడ కదా నేను చెప్పిన మాట అక్కడ ఉన్నాయి. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇశ్రాయేలు అందరూ ఏమంటున్నారు? ఏంటి? రాజుగారండి వాడికి ఆకలేస్తున్నాడండి, నేను రానండి. ఎవరు? ఇశ్రాయేలు. మా శాత కాదండి, మా వల్ల కాదండి. రాజు అంటాడు తెక్క మొహమా, నరమే వాడు ఏదో బుద్ధి లేక రంకెలేస్తున్నాడు, ఈ అమ్మ బుద్ధి లేక కేకలేస్తుంది. ఆ అమ్మ మాటలు ఆడే మాటలు పట్టించుకొని మీరు ఎందుకు అధైర్యపరచబడతారు? ఇదిగో మన దేవుడు ఎవరో తెలుసా? మన యుద్ధములు జరిగించుటకు, శత్రువులతో పోరాడుటకు, దూషిస్తున్న వారిని అణచివేయుటకు, రంకలేస్తున్న వారికి నర్రాలు తీయుటకు. దేనిని? నర్రాలు తీయుటకు. ఇక నలిపేస్తాను అన్నవాడిని భూమి మీద కంటికి కనపడకుండా ఆయన నిర్మూలము చేయుటకు. ఇదిగో మన దేవుడు మనకు తోడై ఉండబోతూ ఉన్నారు. గట్టిగా హిజ్కియా రాజు ఒకటి అంటున్నారు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలారా, అశ్షూరు రాజు వేస్తున్న రంకలను చూచి భయపడకు, అధైర్యపడగాకండి. ఎందుకంటే మన యుద్ధములు జరిగించుటకు. ఎవరు యుద్ధాలు జరిగించుటకు? అంటే మనల్ని ద్వేషిస్తున్న వారి మీద యుద్ధము చేయుటకు, మన మీద కన్నెర చేస్తున్న వారి మీద యుద్ధము చేయుటకు, మనల్ని నవ్వుల పాలు చేస్తున్న వారితో యుద్ధము చేయుటకు, మన మీద నిందలు మోపుతున్న వారితో యుద్ధము చేయుటకు ఈ సంవత్సరము మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉండబోతూ ఉన్నారు. ఎవరు తన్నారు? కాదు, ఇశ్రాయేలు యూదా వారితో అన్నాడు. ఇదిగో ఈ సంవత్సరం 2024 జనవరి 5వ తేదీ సరిగ్గా 1:26 అయింది. నా ప్రభు మీ అందరితో మాట ఇస్తున్న రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరము నిన్ను ద్వేషిస్తున్న వారిని, నిన్ను అవమానపరుస్తున్న వారిని, నీ మీద నిందలు మోపుతున్న వారిని, నీ మీద కన్నెర చేస్తున్న వారిని, అదో రకంగా మాట్లాడుతూ నిన్ను నవ్వులపాలు చేస్తున్న వారిని అందరి నా ప్రభుని పాదముల కింద ఉంచబోతూ ఉన్నాడు. వారందరి మీద నీకు జయమును కలగ చేయబోతూ ఉన్నాడు. నా ప్రభు ఈ దినము నుండి ఈ క్షణం నుండి నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఎక్కడ అడుగు పెట్టినా, ఏ చోటికి వెళుతున్నా దావీదుకు తోడై నిర్మూల పరిచినట్లుగా
నా ప్రభు మీ శత్రువులందరినీ నిర్మూలన చేయబోతూ ఉన్నాడు, నిర్మలపరచబోతూ ఉన్నాడు, నిర్మలపరచబోతూ ఉన్నాడు. ఆయన మీకు తోడై ఉండబోతూ ఉన్నాడు, ఆయన మీకు తోడై ఉండబోతూ ఉన్నాడు, నిర్మలపరచబోతూ ఉన్నాడు, పరచబోతూ ఉన్నాడు, పరచబోతూ ఉన్నాడు. ఈ దినము నుండే, ఈ క్షణము నుండే నా ప్రభువు మీ పట్ల కార్యమును ప్రారంభించునుగాక. గట్టిగా చెప్పకపోయారా? హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆయన తోడై ఉండి? నిన్ను ద్వేషిస్తున్న వారిని, రాసుకోండి, నన్ను ద్వేషిస్తున్న వారిని నా ఎదుట ఉండకుండా నా దేవుడు నిర్మూలపరచబోతూ ఉన్నారు. ఆమె నన్నమననా రాజమననా? ఎవరమ్మా అంత శత్రువులు నీకా తల్లా? సరే, ఏ శత్రువైనా కానివ్వండిలేండి. ఈరోజు మనసారా ఈ నూతన సంవత్సరంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, 2024 వరకు ఎవడు నిన్ను ద్వేషించాడో ఈ సంవత్సరం అలాంటి ద్వేషించే వ్యక్తుని ఎదుట నా దేవుడు ఒకరు నీ ఉద్యోగులు ఉన్నారేమో, నిన్ను అవమానపరిచేవాడు, నిన్ను నిందించేవాడు, కలవరపడగాకండి. వారిని అందరినీ సంవత్సరం నా దేవుడు నీ పాదముల కింద ఉంచబోతూ ఉన్నాడు. వారందరి మీద నీకేం కలగ చేయబోతున్నాడు చెప్పండి? ఏం కలగ చేయబోతున్నాడు? అత్యధికమైన జీవన నా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 2 మాటలు మీతో చెప్పా. ఆయన మనకు సదాకాలము తోడై ఉంటే ఏం కలుగుతుంది? మనం అత్యధికముగా ఆశీర్వదించబడతాం. ఆయన మనకు తోడై ఉంటే ఏం కలుగుతుంది? మనల్ని ద్వేషిస్తున్నవారు, నిందిస్తున్నవారు, అవమానపరిచిన వారు, ఆ వేదనకు గురి చేసిన వారు, కన్నీరు కార్చేటట్లుగా చేస్తున్న ఇలాంటి వ్యక్తులందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మూలపరచడం. అంటే మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధాలు ఇక 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 యేసు నామములో వర్ధిల్లకుండునుగాక. నా దేవుడు సదాకాలం మీకు తోడే ఉండునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ శత్రువులు నిర్మూలపరచునుగాక, అన్ని విషయాలు మీరు జయము చూచెదరుగాక. తల వంచిన ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి యేసయ్య, నీ దయగలిగినటువంటి నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం దేవా. ఈ 2025 సంవత్సరములో నా తండ్రి అయ్యా నాయన, మొదటి మాసము మొదటి ఆదివారపు ఆరాధనలో నిన్ను స్తుతించి ఆరాధించటానికి మమ్మల్ని అందరినీ సజీవుల సంఖ్యలో ఉంచినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు స్తోత్రం నాయన, మీరు నాతో కూడా ఉన్నందుకే నీకు స్తోత్రాలు ప్రభా. యేసురాజా నాయ తండ్రి, మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానము చేత మాతో మాట్లాడిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని తండ్రి అయ్యా మీరు వాగ్దానం చేసినందుకే నీకు స్తోత్రం. ఆశీర్వదించండి ఈ వాగ్దానమును మా జీవితాలలో మీరు నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. మీరు మాకు తోడుగా ఉంటే నా తండ్రి అయ్యా నైనా మీరు మాకు తోడై ఉండి గొప్ప జనముగా చేస్తారని వాగ్దానం చేసిన తండ్రి నాయన, నీకు స్తోత్రం. యాకోబుతో అయ్యా మీరు అన్నారు దేవా నాయన, నీకు కలిగినదంతయు ఐగుప్తునకు తీసుకొని వెళ్ళి మీరు అక్కడ ఉండండి, నేను మీకు తోడుగా ఉంటానని గొప్ప జనముగా చేస్తానని తండ్రి యాకోబుతో చెప్పిన దేవుడు నాయన, నీ స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, యాకోబును ఐగుప్తు దేశంలో నాయన గొప్ప జనముగా చేసి ఆశీర్వదించిన తండ్రి నాయన, నీకు స్తోత్రం నాయన. మీరు మాకు సదాకాలము తోడుగా ఉంటే నా తండ్రి అయ్యా, మీకు కలిగినటువంటి శత్రు సమూహం అంతటిలో కూడా నాయన నేను మిమ్మల్ని నిర్మూలన చేస్తానని వాగ్దానం చేసిన తండ్రి నాయన, ఈ వాక్యమును మా జీవితాలలో మీరు నెరవేర్చండి, ఈ వాగ్దానము మా జీవితాలలో మీరు నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా మీరు మాకు తోడయ్యండి నా ప్రభా, అన్ని విషయాలలో మేము ఆశీర్వదించబడినట్లుగా సహాయం ఇచ్చేయండి తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. కృప చూపించండి దేవా, మా ప్రాణ ఆత్మ దేహ శరీరములను ప్రభా, మా వ్యక్తిగత జీవితాలు నా తండ్రి నీకు స్తోత్రం. మీరు మాకు తోడుగా ఉండి అన్ని విషయాలలో మేము ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువుడు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని సదాకాలము తోడై ఉండి ప్రతి ఒక్కరిని విస్తరింపచేసి ఆశీర్వదించి
ఏ శత్రువు ఎదుట నిలబడకుండా ప్రతి శత్రువును జయమిచ్చి నడిపించును కాక. ఆమెన్. ఆమెన్.